Praise the Lord. Praise the Lord. చిన్న మాట చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అందరూ ఒకసారి చదువు. ఏలెనగా ఒక మనుష్యుని అవిధేయత వలన చదవండి. ఒక మనుష్యుని చదవండి. చదవట్లా మీరు ప్రార్థన చేసుకుందామా? పరలోకపు తండ్రి, కృపల దేవా, మీ యొక్క సన్నిధానమును బట్టి వందనాలు. మరి ప్రభు యొక్క సన్నిధాన వర్తనులై అన్నాం కనుక నీ సన్నిధానం కొరకై ప్రార్థిస్తున్నాం. మరి నిర్దోషమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అన్నాం కనుక దేవా, నిర్దోషమైన మనస్సాక్షిలో నుండి వచ్చే ప్రత్యుత్తరం మాకు దయచేయము దేవా. మరి నీ సన్నిధాన వర్తలంగా ఉండటకు సహాయం చేయండి. మీరెవరో ఎరుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధత యొక్క విలువను మేము తెలుసుకొనుటకు సహాయం చేయండి. ఈ కష్ట దినాల్లో ఉన్నాం. ఎందుకంటే పాపము, మరి పాప ప్రపంచము, మరి లోకములో ఉన్నాము. మరి లోకమంతా కూడా ఘోరమైన మరి దేవ మా ఊహకు మించినటువంటి స్థితిలో ఉంది. మరి దేవ గవర్నమెంటే పాపానికి అనుమతిస్తా ఉంది. మరి దేవ పాపమును గవర్నమెంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ స్థితిలో మేమున్నాం ప్రభు. ఎటు చూసినా పాపమే కనపడుతుంది. ఈ దినాల్లో మరి ఎట్లా మనుషులను, సంఘాన్ని ఆత్మీయంగా పెంచాలో, పోషించాలో తెలియదు ప్రభు. తండ్రి, ఆత్మీయ విలువలు అసలే తెలియదని ఒప్పుకుంటున్నాను. నా మట్టుకు నాకైతే ఎంతో ఆత్మీయంగా దరిద్రునిగా ఉన్నాను ఒప్పుకుంటున్నాను. ఆత్మీయంగా ఎంతో బలహీన స్థితిలో ఉన్నాను ప్రభా. ఆత్మలో శక్తి లేని వాడిగా ఉన్నాను. మరి వారిని స్వస్థపరిచినట్లుగా ప్రభు శక్తి ఆయనకు ఉండేనని రాయబడింది. దేవా, మాట నా జీవితంలో నెరవేరిస్తే ఆ మాట ఉంటే ఎంత బాగుంటుంది తండ్రి. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినేలా ఎంత మేలు అన్నావు. నీ మాట వినకనే ఎంతో నష్టపోతున్నావు దేవా. క్షమించు తండ్రి ప్రభా. నీ మాట వినుటకు నేర్పించు దేవా. ఆయన మాట వినుడి అన్నావు ప్రభా. మరి తండ్రి, నీ మాట వినుటకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న మందను కాపాడు. ఈ చిన్న మరి దావీదు యొక్క చిన్న మంద, మరి దేవ తండ్రి, మీరు కాపాడే దేవుడు కదా, సహాయం చేయండి. ఒక గొర్రెపిల్లైనా తప్పిపోవడం వీల్లేదు కదా, సహాయం చేయండి ప్రభా. రాత్రి భవిష్యత్ అనేకులను తీసుకురండి. దారిలో ఉన్న వారి త్వరపెట్టి తీసుకురండి ప్రభా. ఆకర్షించండి తండ్రి. ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా ఇంట్లోకి రాడన్నాం. నువ్వు గుర్తు చేయండి ప్రభా. మీరు గుర్తు చేయండి. దూతలు పంపండి. వారు త్వరపెట్టి తీసుకురండి. వారు పరిగెత్తి వచ్చేటప్పుడు సహాయం చేయండి. జీవము జీవము జీవమని పరిగెత్తుకొని వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రభా. తండ్రి కనుకరించం. అవును, పరిశుద్ధాత్మ అగ్నితో స్నానం చేయించండి. మరి పరిశుద్ధాత్మ అగ్నిని మా పెదవులకు తాకింప చేయండి. పరిశుద్ధాత్మలో అగ్నిలో మా బాప్తిజం అని వేడుచున్నాం. రాత్రి దర్శించు ప్రభా. మాలో ఉన్న మరి మాలిన్యము, భ్రష్టత్వము ఎంతో దాగి ఉంది. సహాయం చేతండి. అవును, దర్శించు నాయన. చీకట్లో ఉన్నాం, ప్రచారుతున్నాం దేవా, కనుకరించం, సహాయం చేయం. ఎదుగో అంటూనే కాలం అయిపోతా ఉంది. ఒక జీవిత కాలం అయిపోతుంది. కానీ మేము ఇంకా ఏం తెలుసుకోలేకపోతున్నాం, ఏం ఎరగలేకపోతున్నాం దేవా. మరి ఎంతో మేము వెనకబడినట్లుగా అర్థమవుతా ఉంది ప్రభు తండ్రి. మరి గ్రహింపు లేక ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. మాట్లాడండి దేవా. దేవా, ఆత్మీయ విలువలు గ్రహించడం సహాయం చేయండి దేవా. ఆయన తండ్రి, దర్శించవా, కనికరించవా, మాట్లాడరా, లోబడే మనస్సు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నూతనంగా మరలు మమ్మల్ని మీరు అనాయం చేయవలసిందిగా వేడుచున్నాం ప్రభావ. మరి నూతన తీర్మానం, నూతన జీవము, నూతన మహిమ మీరు కళ్ళారా చూడగలటకు సహాయం చేయండి. నవీన పురుషుడు మాలో కనబడటకు సహాయం చేయండి. క్రీస్తు పేరు ప్రభు మీరే వచ్చి బోధించండి. మరి నేను బుద్ధిశూన్యుని వెర్రివారని ఒప్పుకుంటున్నాను ప్రభా తండ్రి. నిష్ప్రయోజక దాసులను ఒప్పుకున్నాను. నీచుడని అన్నాడు ఆ యోగు దేవా. నేను అంతకన్నా మరి చివరి మాట లేదేమో, ఆ మాట కంటే తగ్గించుకుంటున్నాను దేవా. అంతకన్నా మరి మాట ఇంకొక మాట లేదు. సహాయం చేయదేవా, క్షమించు దేవా, మాట్లాడు దేవా. మరి యోగే నీచుడు అంటే నేనే పాటి వారి తండ్రి. క్షమించు దేవా, దయించు తండ్రి, మాట్లాడతండి. వేడుచున్నాము తండ్రి.
ప్రైజ్ లార్డ్. అంత సంతోషంగా ఉన్నారా? మొట్టమొదటిసారిగా నేను మహబూబాద్లో వాక్య పరిచర్యకు నిలబడుతున్నాను. ప్రభు నాకు సహాయం చేయాలి. నా పేరు అబ్రహాం అంటారండి. నేను మాది అనంతపురం జిల్లా, పుట్టింది పెరిగింది అనంతపురం. మా నాన్నగారి పేరు బడే షంసుద్దీన్, మా అమ్మ పేరు హుసేన్ బి. మా అమ్మకు మేము 8 మంది పిల్లలము, 4 బిడ్డలు, 4 కొడుకులు, మగ పిల్లలు 3వ వాడిని. అయితే అద్భుతంగా 1992 సంవత్సరము డిసెంబర్ 31 రాత్రి ప్రభు నన్ను పట్టుకున్నాడు. పట్టుకుని ఇప్పటికి దగ్గరగా ఆయన నన్ను పట్టుకొని 22 సంవత్సరాలు అవుతుంది. 22 ఏళ్ళుగా 21 పుడితే 22 నడుస్తూ ఉంది. మరి ఆత్మీయ వయస్సు 21. అందులో మరి ఇలా నడుస్తున్నాను. సేవకు వచ్చి మరి రక్షించబడిన దినమే తీర్మానం చేసుకున్నా, సేవకు రావాలని. రక్షించబడిన దినమే సేవకు పోవాలని తీర్మానం చేసుకున్నా. తర్వాత ప్రభు ఆయన కృప చేత నన్ను హెబ్రోన్ తీసుకొచ్చాడు. హెబ్రోన్లో 96 సంవత్సరం జనవరి 10వ తారీఖున హెబ్రోన్లో కాలు పెట్టాను సేవకు తర్ఫీదు కొరకు. ఆ తర్వాత హెబ్రోన్లో 2002 వరకు హెబ్రోన్లో ఉండకు ప్రభు నాకు సహాయపడ్డాడు. 2002లో ఏప్రిల్ మాసంలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీ అని తిరుపతి పంపించారు. ఇంకా అక్కడి నుంచి తిరుపతిలోనే 3.5 సంవత్సరం తిరుపతిలోనే జరిగింది. తిరుపతిలో అవిలాల్ అనే ప్రాంతంలో. అక్కడి నుంచి కడప పంపించారు. కడపలో 5 సంవత్సరాలు, 10 రోజులు తక్కువ 5 ఏళ్ళు ఉన్నాను. వరంగల్ వచ్చి 6 సంవత్సరం. వరంగల్లో చిన్న పరిచర్య నేను చేస్తున్నాను. నా కొరకు దయచేసి ప్రభు జ్ఞాపకం చేసి ప్రార్థించండి. ప్రభు నన్ను గురించి జ్ఞాపకం చేస్తే ప్రభు మీరు ఎంతమంది సేవకుల కోసం ప్రార్థన చేస్తారు? చేయొచ్చండి. సేవకుల కోసం చాలా మంచోళ్ళు. మరి ఒక లిస్టు పెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్ లో ఏ సేవకుడు ఉన్నాడు, ఏ రాష్ట్రంలో ఏ సేవకుడు ఇన్ఛార్జ్ చేసుకుంటాడు, ఎక్కడెక్కడ మన సంఘాలు ఉన్నాయి. కొంచెం ఒకవేళ అంత తెలుసుకోకపోయినా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సేవకుల గురించి తెలుసుకున్నాను. మీరు జిల్లాలో అధికారిగా ఉన్న జిల్లాలో సేవ చేస్తున్న సేవకుల గురించి మీకు తెలుసుండాలి. ఆ లిస్టు పెట్టుకొని చిన్న బుక్ లో రాసుకొని ఆ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. తద్వారా మా యొక్క బిజినెస్ లో మీకు కూడా షేర్ ఉంటుంది. మా బిజినెస్ లో కొన్ని బిజినెస్ లో 1% షేర్ ఉంటుంది. ఎంత పర్సెంట్ షేర్ చెప్పాలి? ఎంత పర్సెంట్ షేర్? 1% షేర్. ₹1,00,000 లాభం వచ్చినట్టు ఎంత ఇస్తారు? 1%. ₹1,00,000 అంటే ఎంత? ₹1,00,000 లాభం అవుతుంది. నాకు ₹1,00,000 లాభం వచ్చి మీకు ఎంత వస్తుంది? ₹1,00,000 లాభం. అట్లా 1% షేర్ ఉన్నా చాలు, మన బిజినెస్ పెరిగిపోతుంది. కాబట్టి మీరు నా కొరకు కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసి. అమ్మాయి ఈ బుడ్డక్క పేరు ఏం పేరు? కూర్చో, మంచి కూర్చోను, కదలదు. అక్కడ బుడ్డక్క సరే కూర్చో, చేలు కట్టుకో. కదిలారనుకో నేను ఆడికి వచ్చి ఇక్కడ వచ్చి నిలబెడతా. మంచి కూర్చున్నాను రాను, ముందుకు వచ్చి లైన్లో కూర్చో. మీకు లైన్ లేదు, ఇక్కడ లైన్ ఎక్కడ పరలోకం లైన్ ఎట్లా వస్తుంది? మందిరంలో కొందరు లైన్ ఉండదు. జీరో లైన్ ఎక్కడ పరలోకం లైన్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ లైన్లో కూర్చోక చిట్టక్క ఇంకో చెనికి. సరే తర్వాత ఈ సాయంకాలం మరి మీకు ఏం చెప్పాలని దేవుడు గారు అడిగితే ఒక చిన్న మాట దేవుడు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అది చాలా కాలం నుంచి అది నన్ను భక్షిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? వాక్యం నన్ను భక్షిస్తా ఉంది. ఆ వాక్యం మీద చెప్పాలని మరి ప్రభు నాకు ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడు. పాత సద్యవర్తమానం చెప్పొద్దన్నాడు. ఏం వర్తమానం? సద్యవర్తమానం అంటే ఇంతకుముందు చెప్పింది, ఇప్పుడు కొత్త చెప్పాలా అన్నాడు. సరే ప్రభు నువ్వు నిలబెట్టేవాడు, నువ్వు చెప్పేవాడు నేను కాదు కదా, నీ దగ్గర చెప్పేదని చెప్పి చెప్తున్నాను. సరే నా కథ అయిపోయింది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామా? అక్కడ చెప్పండి. ఒకని అవిధేయత ఒక పాపం. పలకండి. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. చాలా పెద్ద మాట. ఇదొక్క మాట గారి జీవితంలో ధ్యానించండి. ఒక్క మనుష్యుని అవిధేయత. సరిచెల్లట్టు తల గీరుకోవాలి. వాక్యం వినట్లేదు, తల తిప్పండి చెప్తాను కదా. వాక్యం ఇట్లే వినాల. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరో. చెప్పండి. వాక్యము పైకి ఇప్పుడు తర్వాత వెళ్ళాం, మాటలకు వాక్యంలోనే ఉండాలి. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఎలాగున పాపులుగా చేయబడిరో. ఏం మాట తెలిసేది? మామూలు మాట కాదు. ఒక్క మనుష్యుని అవిధేయత అంట. ఎంతమంది అవిధేయత? ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరో.
ఇప్పుడు లోకంలో నాకు తెలిసి మీ మహబూబాబాద్లో ఎంతమంది పరలోకం పోతారు అని అనుకున్నాం, ప్రశ్న వేసుకుంది. ఎంతమంది పరలోకం పోతారు అనుకుంటే మహబూబాబాద్ జనాభా దగ్గర ఒక 50,000 వేసుకోండి. 50,000 జనాభాలో కనీసం 1000 మందిని వెళ్తారా పరలోకానికి? ప్రశ్నే. ఇంతకాలం నుంచి సువార్త ప్రకటించబడుతుంది కానీ మరి 1000 మంది అయినా సిద్ధంగా ఉన్నారా, ఎత్తబడే గుంపులో ఉన్నారా అని ప్రశ్న వేసుకుంటే క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. ఆ మధ్య కాలంలో వరల్డ్ వైడ్ వాళ్ళు బిబ్లికల్ ప్రపంచంలో 3 స్థానాలు ఉన్నాయండి. ద ఫస్ట్ రేంజ్ వచ్చి న్యూజిలాండ్ అంటే చెప్పండి, న్యూజిలాండ్. అక్కడ ఆస్ట్రేలియా పక్కన ఉంటుంది. అక్కడంట 100కి 90 మంది క్రైస్తవులు ఎత్తబడే సిద్ధంగా ఉన్నారంట. ఎంతమంది? ఆ దేశం న్యూజిలాండ్ అంతా 98% క్రిస్టియన్స్ అంటారు. ఈ 98 క్రిస్టియన్స్ లో 100కి 95% ఎత్తబడతారంట. ద కరెక్ట్ ప్యూర్ బిలీవర్స్ అంటే న్యూజిలాండ్ అంట. వెరీ పర్ఫెక్ట్ ఉంటారంట, చాలా ఆత్మీయం ఉంటారంట, తప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంట. కరెక్ట్ స్పిరిచువల్ ఉన్నది ఒక న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ ఉందండి. ఫస్ట్ ప్లేస్ న్యూజిలాండ్. అంటే పూర్వం మోగుతానే 100కి 95 మంది ఎత్తబడేది న్యూజిలాండ్. రెండో ప్లేస్ వచ్చి ప్రపంచంలో సెకండ్ ప్లేస్ వచ్చి సౌత్ కొరియా. చెప్పండి, సౌత్ కొరియాలో సెకండ్ ప్లేస్ ఉందండి. థర్డ్ ప్లేస్ వచ్చి సౌత్ ఇండియా. ఇక్కడ సౌత్ ఇండియా లేదు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు కలిపి సౌత్ ఇండియా అంటారు. దీంట్లో థర్డ్ ప్లేస్ అంటే బహుశా దీంట్లో ఎక్కువ శాతం బిలీవర్స్ ఉన్నది తమిళనాడు అంట. ద వరల్డ్ వైడ్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నది తమిళనాడు అంట. తర్వాత కొంచెం చాలా తక్కువలో ఆంధ్రప్రదేశ్ ఉందంట. ఈ 4 స్టేట్లకెల్లా ఒక తమిళనాడులో ఎక్కువ మంది బిలీవర్స్ ఉన్నారు. దాదాపు అక్కడ చాలా 60% క్రిస్టియన్ ఉంటుంది. అక్కడ 60% దగ్గర తమిళనాడులో 160% క్రైస్తవులు ఉంటారు. ఆదివారం అయితేనే మనం దాదాపు ఆ తమిళనాడులో ఉన్న చర్చిలు ఎక్కడ చూడలేదు, అంత భయంకరంగా చర్చిలు ఉన్నాయి. కేరళ కంటే తమిళనాడు ఫాస్ట్లో ఉన్నాయి. సరే, మన అంశం ఏంటంటే ఒకరి విధేయత వలన ఎవరో ఒకరు విధేయత చూపించారు. తమిళనాడు ఎవరో ఒక విధేయత చూపించారు, అందుకు అక్కడ గొప్ప పని జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే దేవుడికి ముద్దు బిడ్డలు లేరంటే ఎవరైనా సార్ దేవునికి ఎవరు లేరు చెప్పండి, వాళ్ళకంటే ముద్దు బిడ్డలు చెప్పండి. దేవునికి ఎవరు లేరు? కొంచెం సౌండ్ పెంచాలి ప్లీజ్. దేవునికి ఎవరు లేరు? దేవునికి పక్షపాతం కూడా లేదు. దేవునికి ఏం లేదు? దేవునికి పక్షపాతం లేదు. దేవుడు భక్తి గారిని ఏ వాక్యం అయితే రక్షించిందో అదే వాక్యం నిన్ను రక్షించింది, నన్ను రక్షించింది. నిజం. మధ్యాహ్నం ఒక ఆయన అడిగాడు, రక్షణ అంటే ఏంది బ్రదర్ అన్నాడు. అంటే నాకు చాలా ఆయన పెద్ద ప్రీచర్ బ్యాప్టిస్ట్ చర్చిలో. ఆయన నాతో అడిగాడు, రక్షణ అంటే ఏంది, మీరు రక్షణ అంటారు కదా ఇప్పుడు వాళ్ళు, రక్షణ అంటే ఏంది అని చెప్పాను. అని నేను ఏదో చెప్పాను, కొన్ని విషయాలు చెప్తాను. అంశం ఏంటంటే, వాక్యం ఏంటంటే ఒకరి విధేయత వలన అనేకులు ఎలాగున పాపులుగా ఒకరి అవిధేయత వలన ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలాగున పాపులుగా చేయబడరు. ఇక్కడ మన జీవితాన్ని ఒకసారి ఆ వచనంతో పరీక్షించుకుంటే ఆ ఒక్క మనిషిని అవిధేయత ఎవరంటే ఆదాం. ఎవరంటారు? ఓ మాట రాశాడనా, ఎల్లప్పుడూ చెప్పుకునే ఒక పాత కథ అంట, ఆదాం కథ. ఈ కథ ద ఓల్డ్ స్టోరీ. పౌరులు మనం ఎట్లాంటి వాళ్ళమంటే చెప్పిన కథ మనం ఎన్నోసారి చెప్తే నాకు తెలుసు బ్రదర్ అంటే సండే క్లాస్ పిల్లలకు చెప్పాలంటే భయం అనమాట, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక్కరిని అవిధేయత, ఆ మనుషుడు ఎవరంటే ఆదాము. ఆ ఒక్క మనుషుడు ఎవరంటే అంత చెప్పండి, ఆదాము. చెప్పండి, ఆ ఒక్కడు ఏం అవిధేయత చూపించాడు? ఆ మనిషి ఎవరంటే మామూలు మనిషి కాదు. మీకు ప్రశ్న చెప్తున్నా, ఒక మంచి విషయం చెప్తున్నా. రక్షణకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే ఆదాము. చెప్పండి, రక్షణకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి. 2 ఎగ్జాంపుల్ ఎవరు చెప్పగలరా త్వరగా? యేసుక్రీస్తు వారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు వచ్చి ఆడమ్. సెకండ్ ఎగ్జాంపుల్ ఎవరు వచ్చి యేసుక్రీస్తు. ఎందుకు మన తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆడమ్ జరిగింది. ఆడమ్ మనం తీసుకుంటే ఆడమ్కి ఆయనకి ఎంత ఆధిక్యత ఉందంటే ఆయన దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాయండి. 7 సంవత్సరాలు జాగ్రత్త తినాల. ఆడమ్ దగ్గర ఏమున్నాయంటే వాళ్ళకండి దేవుని స్వరూపం ఉంది, నాకు మనం మీకు చెప్పాలి, దేవుని పోలిక ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవుని జ్ఞానం ఉంది, తర్వాత
స్వరూపము, పోలిక, జ్ఞానము, సహవాసం. 4. 5వది సమస్తము మీద అధికారం ఉంది. చెప్పండి. 118 రాయబడింది, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నారని రాయబడింది. ఆకాశములు దేవుని వశము, భూమిని ఆయన ఏం మాట తెలుస్తుంది. ఆకాశములు ఎవరి వశం అంట? దేవుని వశం అంటే ఏం మాట తెలుస్తుంది. భూమిని ఆయన నరులకు ఇచ్చిన్నాడండి. భూమి ఆదామునికి అధికారం కింద ఉండేది. సరే మనం అయితే 6వది ఏంటంటే జీవవృక్ష ఫలాలు ఎవరున్నాయి. 7వది ఆదంలో ఏముందంటే నిత్య జీవం ఉంది. ఆయనకు మరణం లేదు. ఏం లేదు? మరణం లేదు. ఇప్పుడు 7 ఒకసారి చెప్పండి చూద్దాం. స్పీడ్. పోలిక, జ్ఞానము, సహవాసము, అధికారము, జీవవృక్ష ఫలాలు, నిత్య జీవం, మరణం లేదు ఆయనకు. ఈ 7 ఎంత కాస్ట్లీ థింగ్ తెలుసు. ఇది మీకు తెలవదు దీని యొక్క విలువ. దేవుని స్వరూపం అంటే ఏమిటి? దేవుని గాడ్స్ ఇమేజ్. దేవుడు ఆది యందు దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను చేసి రాయబడింది. ఏంటి ఆ స్వరూపం అంటే ఏమిటి? ఏమిటి ఆ స్వరూపం అంటే మీకు అర్థం కాదు చెప్పాలండి. ఒక ముక్కలో చెప్పలేం దాన్ని. బైబిల్లో దేవునికి 7 స్వరూపాలు ఉన్నాయి. ఆయన పలకండి. ఆయన సత్య స్వరూపి. బైబిల్లో మాట బయట కొట్టలేదు. సత్య స్వరూపి, నీతి స్వరూపి, మహిమా స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి, అగ్ని స్వరూపి, ప్రేమ దాసుని స్వరూపి. కాబట్టి ప్రేమ సత్య స్వరూపి, ప్రేమ స్వరూపి, దాసుని స్వరూపి, తర్వాత అగ్ని స్వరూపి, మహిమా స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి. ఇట్లా 7 స్వరూపము కలిగిన యేసుక్రీస్తు వారు ఆయన స్వరూపం ఎవరుకుందంటే ఆదాములో అంటే ఆదాముకున్న ద ఫస్ట్ గ్రేడ్, మొదటి ఆధిక్యతైన ఆ స్వరూపం మనకు తెలవదు. స్వరూపం అంటే కనిపించేది కాదట, ఇన్నర్ మ్యాన్. ఒక మాట మీరు చెప్పండి, చూద్దాము. భౌతిక రూపానికి ఎక్కువ వాల్యూ ఇద్దామా, ఆంతర్య రూపానికి ఎక్కువ వాల్యూ ఇద్దామా? ఆంతర్య రూపానికి. పరలోకంలో భౌతిక రూపానికి అస్సలు ఒక్క మార్కు కూడా పడదండి, గ్రేట్ మార్కులు లేదండి. పరలోకానికి వాల్యుబుల్ ఏంటంటే ఆంతర్య స్వరూపం. ఆ నవీన పురుషుడు ఉండాలండి. 7 పురుషులు బైబిల్లో. ఆ 7 పురుషులు అతి భయంకరమైన పురుషులు ఉన్నారు. ఆ ఒకే పురుషుడు ఎవరంటే ఆ నవీన పురుషుడు. ఆ నవీన పురుషుని స్వరూపము ఆదాములో ఉండేది. దేవుని యొక్క పోలిక ఆదాములో ఉండేదంట. దేవుని యొక్క జ్ఞానము, ఆదాము ఎంత జ్ఞానవంతుడో చెప్పలేదు. ఇప్పుడు సృష్టిలో ఉన్న మానవులందరి జ్ఞానాన్ని అలా వడపోస్తే ఒక ఆదాముతో ఉంది. ఆదాముని ఏ ప్రశ్న చెప్పగలరు, అంత జ్ఞాని. దేవుడు బైబిల్ దేవుడికి 3 పేర్లు ఉన్నాయి. పలకండి అందరు చెప్పండి. అనంత జ్ఞాని యొక్క దేవుడు, శోధింప సత్యము గాని జ్ఞాని అయిన దేవుడు, మితిలేని జ్ఞానవంతుడు, గంభీరమైన జ్ఞానవంతుడు. రోమపత్రిక 11 అంటారు ఆయన జ్ఞానము గంభీరమని రాశాడు. గంభీరమని ఏం మాట కలిసేది? గంభీర్ క్యానామే పేర ప్రకారంగా హిందీలో పెట్టుకుని మనం తెలుగులో పెట్టుకోండి. గంభీర్ క్యానామే యొక్క గంభీర్. ఆయన ఎవరంటే గంభీరుడు. ఆయన జ్ఞానం కూడా గంభీరం అంట. అంత జ్ఞానం ఆదాములో ఉంది. ఆయన స్వరూపం ఉంది, ఆయన పోలికుంది, ఆయనతో సహవాసం ఉంది. అద్భుతమైన మాటది. ఆదాముకి ఏముంది? దేవునితోటి అంటే మాటలు కాదు, అది దేవునితోటి సహవాసం ఉంది ఆదాము. చాలా పెద్ద మాట. నేను అనుకుంటాను మనకు చాలా వరకు బైబిల్లో నేను చెప్తున్నా, బైబిల్లో ఎంత రాయబడిందంటే జస్ట్ 1% రాయబడిందంట. ఎంత? 99% దేవుడు రాయబడ్డాడు బైబిల్. ఒకవేళ 99% కూడా రాస్తే భూలోకం సరిపోదంట. జస్ట్ గ్లిమ్ దేవుని యొక్క ఆయన పరిపూర్ణ కృపలో ఒక్క శాతం బైబిల్ అంతే. ఇంకా ఆయన బయలుపరచండి చాలా ఉంది. ఆదాము పాపము చేయకముందు ఆదాముతో దేవుడు, ఇప్పుడు ఆదామును చేసిన రోజే పాపం చేయడు. ఆదాము చేసిన రోజే పాపం చేశాడండి. సంథింగ్ మనకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటో మనకు తెలియదు. ఆ కాలం ఏంటో దానికి బైబిల్ భాష ఏంటంటే నిర్దోష యుగం అంటే ఏంటో పలకండి. 7 యుగాలు బైబిల్లో. నిర్దోష యుగము, తర్వాత మనస్సాక్షి యుగము, తర్వాత మానవ పరిపాలన యుగము, తర్వాత వాగ్దాన యుగము, తర్వాత ధర్మశాస్త్ర యుగము, తర్వాత కృపాయుగము, ఆఖరిగా నీతి యుగము.
ఇప్పుడు మనం 6 యుగంలో ఉన్నాం, కృపాయుగంలో ఉన్నాం. మొదటి యుగం పేరు నిర్దోష యుగం. ఆదాము నీకు పాపం అంటే తెలుసా అంటే అది ఎలా ఉంటుంది నాన్న అంటే. ఒక అవ్వ నీకు కోపం అంటే తెలుసా అంటే కోపం అంటే ఏమిటి నాయన అంటే. అవ్వ నీకు విసుగు అంటే తెలుసా అంటే విసుగు అంటే ఎట్లుంటుంది నాయన అంటే. అవ్వ నీకు అబద్ధం అంటే తెలుసా అంటే అబద్ధం అంటే ఏంది నాయన అంటే. ఆ నిఘంటువులు కూడా వాళ్ళకి ఆ నిఘంటువు కూడా తెలియదు. మా కొడుకు రోజున భయంకర ప్రశ్న అడిగాడు. అది చెప్తే నవ్వుతారు, చెప్పకూడదు. డాడీ నేను అర్థం ఇదంటే ఏంది అడిగాడు. నేను జవాబు చెప్పలేకపోయాడు, నోరు మూసుకున్నా. ఇప్పుడు అది నీకు అర్థం కాలేదు, తర్వాత అర్థం కూడా చెప్పాడు. నేను చెప్పలేదండి, నేను పర్సనల్ గానే చెప్తాను కానీ. కాబట్టి కొన్ని మాటలు పిల్లలకి చెప్పండి పిల్లలకి ఆదాముకు ఆ మాటల పరిచయం కూడా లేదు. అంత ఇన్నోసెంట్ ఆయన. ఆ మనుష్యుడు అంత ఇన్నోసెంట్ మనుష్యుణ్ణి సర్పం మోసగించి ఏం చేసింది? బైబిల్ చెప్తుంది ఆ మోసగించబడి చాలా పెద్ద మాట. మరి ఇప్పుడు నేను మాట్లాడలేదండి. మోసగించబడి ఆ దినమున మానవుని దేహములోకి పాపము ప్రవేశించింది. ప్రవేశించింది నాట్ ఫ్లెష్ ఇన్ స్పిరిట్. బైబిల్లో ఒక మాట, దేవుడైన యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించింది. ఆదాము ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క స్వరూపం అంట, దేవుని యొక్క పోలిక అంట. ఒకవేళ బైబిల్లో ఒక మాట పాటలో నీకంటే మానవు నీ కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి. ఎంత తక్కువ అంట మానవుడు? కొంచెం తక్కువ అంట. కొంచెం ఎంత చెప్పండి నాకు ఆ మాట కావాలి. ఎంత తక్కువ అంట? కొంచెం తక్కువ అంట. కొంచెం అంటే ఎంత? ఒకవేళ ఏంజల్ పిలిచి ఏంజల్ గ్యాబ్రియల్ ప్లీజ్ కమ్ ప్లీజ్ వాట్ అబౌట్ ద చేంజెస్ ఆఫ్ ద గాడ్ అండ్ మ్యాన్. మానవునికి దేవునికి మధ్య తేడాలు చెప్పంటే దేవుడు చాలా పరీక్షించి నా వల్ల కావట్లేదంట. ఆదామా దేవుడు ఆదాము చేశాడట. చేసినప్పుడు ఏదైనా చోట్ల ఎక్కడున్నాడు చెప్పండి? ఏదైనా చోట్ల ఆదాము ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు ఆదాము చూశాడంట. ఒక మాట ఉన్నాడంట, చాలా గంభీర్. దేవుడి పేర్లలో ఒక పేరు ఏం పేరు? గంభీర్. ఆ గంభీర్ అన్నాడంట, ఆదామా నువ్వు నా వల్లే ఉన్నావునంట. ఆదాము తను చూస్తున్నాడంట, అవును తండ్రి నేను నీ వల్లే ఉన్నానన్న. వీళ్ళిద్దరిని ఏంజల్ చూస్తాను. ఎవరుతాడా అని చెప్పి ఏంజల్ చెప్పండి అంటే ఎవరు? ఎట్లా ఉంటారు తెలుసా దేవతలు? వాళ్ళ ముఖములు మెరుపులంట. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? మెరుపు అంటే నీకు తెలవదు. మీరు చదువు చూశాడు, అందరు చూశాడు. ఒక మెరుపులు అంట 40,000 వాట్స్ కరెంట్ 40,000 మెగావాట్ల విద్యుత్ రిలీజ్ అవుతున్నాడు. దీంట్లో ఒక్క మెరుపులో. ఇప్పుడు ట్రైన్ నడిచే స్పీడ్ తెలిసి మీకు 25,000 మెగావాట్ కరెంట్కి 40 గూడ్స్ 60 బోగీలు ఉంటాయి. గూడ్స్ 60 బోగీల గూడ్స్ పరిగెత్తుకొని పోతుంది, ఢిల్లీ దాకా పోతుంది. దాని పవర్ ఎంత? 25,000 మెగావాట్స్. థండర్లో మెరుపులో ఎంత ఉంటుంది? 40,000 మెగావాట్స్ ఉంటుంది కరెంట్. దానికన్నా పవర్ఫుల్ ఏంటంటే దేవదూతల ముఖములంట. వాళ్ళ ముఖాలలో పవర్ వస్తుందంట, వెలుగు వస్తుందంట వాళ్ళ ముఖాలు. అంత వెలుగు. వారికి ఒక పేరు ఏంటంటే వాళ్ళకండి ఫ్లేమ్స్. చెప్పండి దేవదూతల పేర్లు ఏం పేరు? ఇంగ్లీష్ రాయబడండి ఫ్లేమ్స్ అని ఇచ్చాడు. అంటే దేవదూతలు అంటే అగ్ని జ్వాలలు అంట. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఫ్లేమ్ అంట. వాళ్ళలో నుంచి అగ్ని వస్తూ ఉంటుందంట. మామూలు అగ్ని కాదు, అది థండర్లోంచి వచ్చే అగ్ని. మెరుపు అంటే అగ్ని అండి. మెరుపు అంటే ఏంటి? అగ్ని పవర్, ఎలక్ట్రిసిటీ. మనం చూస్తే ఎల్లో ఫ్లేమ్ వచ్చి మామూలు, ఆ ఫ్లేమ్ వచ్చి వైట్ ఫ్లేమ్. ఆ వైట్ ఫ్లేమ్ అలా వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆదామును దేవుడు చూసి వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరు, ఆదాము ఎవరు అన్నారంట. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరు అంటే వాళ్ళిద్దరిని మనము చెప్పండి పోలికలు గుర్తుపట్టలేవు. అంత ఈక్వలైజేషన్ ఉన్నారు వాళ్ళు. అంత మహిమా స్వరూపం ఎవరు? ఆదాము. అంత దివ్య మనుష్యుడు లోనికి ఈ తెలుగు బైబిల్లో 104 వచ్చిన మాట ఎవరు చదవండి చూద్దాం. Psalm 104:2.
చదవరా? చదువునా? వస్త్రం వలె నేను కప్పుకొని ఉన్నావు. చాలు అందరూ పలకండి. వస్త్రము వలె, మంచి స్ట్రీట్ చెప్పాల. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. దేవుడికి మనం బట్టలు వేసుకున్నాం కదండి, మన బట్టలు వేసుకుని తెల్ల బట్టలు వేసుకునేది. అలా మా ఫ్యామిలీ అయితే తెల్ల బట్టలు. దేవుడు కప్పుకున్న వస్త్రం పేరు ఏం పేరు ఏంటండి? వెలుగంట. దట్ ఈస్ నాట్ ఎల్లో లైట్, అది ఏం వైట్, మెరుపు వంటి వస్త్రం ధరించుకున్నాడు. ఆయన వస్త్రం ఏంటంటే మెరుపు. ఆదాము కూడా వస్త్రం ధరించుకున్నాడు. ఆయన వస్త్రం ధరించుకున్నాడు మెరుపు. ఇంకా దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవునికి ఏమున్నాయో ఆదాము కదే వచ్చి అంత దివ్యమైనటువంటి శక్తివంతుడైనటువంటి ఆదాములోకి ఏమొచ్చిందండి? అవిధేయత అనే పాపం. ఇంకా పాపం అంటే పాపాల్లో మొదటి పాపం పేరేనండి అవిధేయత. చెప్పండి. పాపం అంటే నువ్వు దొంగతనమే చేయాల్సిన అవసరం. పాపం అంటానే మనుషులు వ్యభిచారం దగ్గరికి పోతారు. వ్యభిచారం లాస్ట్ పాపం అక్కో, ద లాస్ట్ చిన్నది. నంబర్ ఆఫ్ దట్ నంబర్ ఇది 100 నెంబర్. అది లాస్ట్ నెంబర్. అందరూ చేయలేరు దాన్ని. అది అందరూ అది చాలా ఘోరమైన పాపం. అది లాస్ట్ సిన్. దాని దగ్గర పోకండి. ద ఫస్ట్ సిన్ ఏంటంటే అవిధేయత. మాట లోబడకపోవడం, మాట వినకపోవడం. మాట నువ్వు పెద్ద కట్టి పెట్టి గొంతు వేయాల్సిన అవసరమే లే. అది చివరి 99వ పాపం. అది అది 99 వేసుకోవచ్చు. వ్యభిచారం 100 వేసుకోవచ్చు. కాబట్టి మొదటి పాపం ఏంటంటే ఆ అవిధేయత అనే పాపము ఆదాములోనికి ప్రవేశించింది. దాని పెద్ద కారణం అది ఇప్పుడు చెప్పలేదు. ఆ పాపం అనేది ఆదాములకు ప్రవేశించిన కారణము చాలా పెద్ద విషయం. ఫస్ట్ అంట చెవి అంట. ఏంది? మీరు పరిశుద్ధ పోరాటం పలకండి. జాన్ బెనియన్ గారు రాత్రి బుక్, ఇంగ్లీష్ లో హోలీ వార్ ఉంటుంది. ఆ పుస్తకంలో నిజంగా కథ కలిపి చెప్పట్లేదు. ఆ మొదటి మానవుడైన ఆదాములోనికి పాపం ఎలా ఎంటర్ అయిందని చెప్పడానికి 50 పేజీలు రాశాడు. మనకు అర్థం కాదు. ఆయన ఎట్లా ధ్యానించాడో అర్థం కాదు. ఆయన అంటాడు మనిషి కంటే 7 తలుపులు ఉంటాయంట. ఎన్ని తలుపులు ఉంటాయంట? ఎన్ని తలుపులు ఉంటాయంటండి? మొదటి తలుపు పేరు చెప్పాలి కండి, శ్రవణ ద్వారము. చెప్పండి. ఏమి ద్వారం? శ్రవణం అంటే ఏంది? చెవి. రెండోది నేత్ర ద్వారం అంట. అంటే 7 ద్వారాలు రాశాడు. ఆ 7 ద్వారాలు పక్కన తర్వాత ఫస్ట్ శాతం వచ్చి శ్రవణ ద్వారాలకు వచ్చి కూర్చున్నాడు. కూర్చొని తలుపు తీయవా తలుపు తీయవా అని. అంటే హవ్వ చాలా బాగా రాశాడు. ఆ 7 ద్వారాల దగ్గర అంటే దేవుడు ఏం దేవుడు అంటే ఆయన 7 నీకు కూడా 7 తలుపులు ఉన్నాయి. ఆ 7 తలుపులలో ప్రతి తలుపు కంట ఒక దేవతను కావలి పెట్టాడంట. చెప్పండి. ప్రతి తలుపుకి చెప్పండి ఒక్కొక్క దేవతను కావలి పెట్టాడు. ఆ శ్రవణ ద్వారము దగ్గర ఒక దేవత కావాలన్నట్టు. అయితే ఎప్పుడైతే అది మానవుని యొక్క మనస్సాక్షి అనే అంతరంగము నుంచి మనిషికి ఇది కోట అన్నమాట. రాజు చాలా బాగా రాశారు. ఈ మానవ దేహం అనేది ఒక పెద్ద రాజభవనం అంట. దీంట్లో అంతఃపురం ఉందంట. ఏమన్నట? అదే మనస్సాక్షి అంటే. దాని పేరు పేరు ఈ మానవ దేహానికి ఒక కోట కట్టాడంటే దేవుడు. ఆ కోట ఏంటంటే శరీరం. చెప్పండి. ఈ శరీరం అనే దేహంలోనికి ప్రవేశించాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటంటే శ్రవణ ద్వారం అంట. ఏం ద్వారం? ఇలా లోపలికి ఎలా వెళ్ళిపోయిన తర్వాత అంత కోటలో ఏముంటుంది? లాస్ట్ లో మధ్యలో అంతఃపురం ఉంటుంది. చెప్పండి కోటలో ఏముంటుందా? దాని ఇంగ్లీష్ లో ప్యారడైజ్ అని రాశారు. ప్యారడైజ్ అంటే ఏందనుకున్నాం? అంతఃపురం. ఆ అంతఃపురం ఏంటంటే మనస్సాక్షి. మనస్సాక్షిని పోవాలంటే ముందు శ్రవణ ద్వారం తెరవాలంట. ఇది ద్వారము తెరవబడకుండా మన మానవుని అంతరంగంలోనికి ఏ శక్తి పనిచేయడం. అని దేవుడు అంటారు, మానవా నీ చెవి నాకు ఇవ్వు. ఈ చెవి బైబిల్ అంతటిని వడపోచి ఒక మాట రాశాడు. బైబిల్ అంతటిని ఒక వేలతో మోస్తున్నాడు. ఒకే ఒక మాట. ఆ మాట ఏంటంటే పలక చేయదేంటి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం పలకండి. ఇజ్రాయేలు వినుము అంటే ద టోటల్ బైబిల్ ఆధారం ఏంటంటే
ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేల్ లిసన్, ఓ ఇజ్రాయేల్ నా మాట విను, లిసన్ నా మాట విను. ఒక్క మానవుడు కనుక ఆ దేవునికి ఈ చెవి ఒక్క అవయవాన్ని కనుక త్యాగం చేయగలిగితే అద్భుతములు చూస్తామట. ఫస్ట్ మానవుడు ఇవ్వాల్సింది చెవి. చెవి అంటే ఏంటంటే వినుట. చెప్పండి, ఈ మానవుడు ఏం చేసంటే ఆ చెవి దగ్గర సాతానుడు వాడు ఆ శ్రవణ ద్వారం దూతను మభ్యపెడుతూ ఈ శ్రవణ ద్వారము లోపల మన సాక్షితో మాట్లాడతానే ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ స్త్రీ పురుషులు ఆ శ్రవణ ద్వారాన్ని ఓపెన్ చేశారట. ఎప్పుడైతే ఆ కోట యొక్క మొదటి ద్వారమైనటువంటి శ్రవణ ద్వారము తలుపు తెరిచిందో అవ్వ వెంటనే సాధారణ అగ్నిబాణం ఒక్కసారి వదిలాడట. వదిలితేనే శ్రవణ ద్వారం దగ్గర కావాలి ఉన్నటువంటి ఆ దేవతకు రొమ్ములో చుంచుకోబోయినాడు ఆ బాణం. దాన్ని పడిపోయాడు. ఎవరు? ఆ మొదటి కావలి. చెప్పండి మొదటి కావలి వాడిని లూసిఫర్ ఏం చేశాడు? అగ్నిబాణంతో చచ్చిపోయాడు. ఫస్ట్ డోర్ ఓపెన్. మొత్తం అనుకున్నటువంటి 7 దయ్యములకు 7 అధిపతున్నారంట. దయ్యాలలో పలకండి. లూసిఫర్, సేన, బయల్జెబూలు, అపోల్యోను, అపద్దోను, ఫుతోను, ఈ 6 ప్రమాదకరమైన దయ్యాలంట. లూసిఫర్, బయల్జెబూల్, అపద్దోన్, అపోల్యోన్, ఫుతోన్, సేన. ఈ 7 అతి ఇంకొకటి గుర్తు మర్చిపోయాను. ఈ 7 అతి ప్రమాదకరమైన దయ్యాలంటే ఈ 7 దయ్యములు కలిసి ఒక్క సైడ్ లోపలికి వచ్చేసి దంగ్ 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 అని చెప్పేసి మిగిలిన 6 ద్వారాల దగ్గర కావాలని చంపేశారు. నేత్రంలోకి వచ్చేసింది, తర్వాత నోట్లోకి వచ్చేసింది, మాటలో వినింది, చూసింది, మాట్లాడింది. అసలు వాళ్ళతో సైతాంతో మాట్లాడతావా నువ్వు? వినింది, చూసింది, మాట్లాడింది. 7 కొట్టేసి అంతఃపురంలో రాజకుమారిని చంపేసిందండి. మనస్సాక్షి ఆ రోజున ఆ నిజంగా రాశాడు ఆ బుక్ లో. ఆ దినమునంట మానవాత్మ పలికిన ఆ నగరం పేరు ఏం పేరు? ఆ నగరం పేరు పెట్టాడు మానవాత్మ. చెప్పండి, మానవాత్మని నగరం మీద అపవాది ఆ మనస్సాక్షి మన రాజకుమారి చంపేసి ఆ రాజకుమారి కోట మీద తన జెండా వేశాడు. ఆ దినము నుండి ఆ జెండా ఎగురుతూనే ఉందట. ఆ బుక్ చదివి ఒకటే ఏడ్చుకున్నా నేనైతే. అయ్యో అనిపించింది నాకైతే. ప్రతి మానవుని దగ్గర ఇదే ఆయుధం మాట. ముందు చెవిలోకి వెళ్ళిపోతాడు. వినవా నా మాట, చూడవా ఇది ఆశించవా. చెవి దగ్గరే మెయిన్ చెవి, తర్వాత నేత్రమా. చెవి ఇచ్చామంటే అంటే బైబిల్ అంతా ఒక మాట చెప్పాలంటే ఇజ్రాయేలు విను, ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడు వినుగాక. ఆయన మీతో చెప్పున్నది నువ్వు శ్రద్ధగా నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నువ్వు నా మాట విని ఎంత మేలు, ఎంత మనోహరం. నువ్వు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత నీ జీవితాన్ని మనోహరంగా చేయబోతున్నాడు. నువ్వు చెవిస్తే చాలు, నువ్వు మాట వింటే చాలు అంతే. తర్వాత లోపడడం తర్వాత ముందు విను. ఆ మొదటి మానవుడు ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఈ లాగున చేయబడిరు. ఆది నుండి ఇదే జరుగుతా ప్రతి మనుష్యుని యొక్క జీవితంలోకి వాడు ప్రవేశిస్తూనే ఉన్నాడు. నేను నమ్ముతారు లేదో, ఈ చిన్న పిల్లలు వీళ్ళ చెవుల్లో వదిలిపెట్టేవారు. ఒక అమ్మాయి ట్రైన్ లో పోతా ఉంటే పిల్ల అల్లరి చేసి అన్నీ తట్టుకోలేక, నువ్వు అల్లరి చేసి రైలు ఇచ్చేస్తాను చూసి ఇట్లే ఉన్నారు, చంపేస్తా అమ్మారు. పొద్దున పిల్లలు పొద్దున అనిపించి ఒక మాటతో పోతుంది. వీళ్ళు తాగలేదంట తల్లి. 100 మంది పెద్దలు కావాలి కాయచ్చు, ఒక చిన్న పిల్లలు కావాలి కాయడం. చిన్న మనసు వాళ్ళని కూడా చెప్పండి లోబడనియదు అని
వినదంటే లోపరుచుకునేస్తుంది. చిన్న పిల్లలు అంటే మానవాత్మ మీద వాడు ఎంత జయమును ప్రకటిస్తున్నారు. ఇది నమ్మున దేవుడు యెషుకోలున్న మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఆ మాట వినండి. మీరు ఆయన మాట వినంత కాలము మీ ద్వారా దేవుడు పనిచేయడు. మీ ద్వారా దేవుడు పనిచేయడు. నేను ఒక మాట చెప్పాను ఇంతకుముందే, నా బతుకు చూసి నీ బతుకు చూసి ఒక్కడు గుడికి రాడు. చెప్పండి 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 నిజం చెప్పండి. నా బతుకు చూసి నీ బతుకు చూసి ఒక్కడు గుడికి రాడు. పరిశుద్ధాత్మ పనిచేస్తేనే గుడికి వచ్చేది. పరిశుద్ధాత్ముడు చెప్పండి ఆయన పని చేస్తేనే మందిరం నిండి, మందిరం నిండాలి, మందిరం వ్యాపించాలి, పరిచయం విస్తరించాలి, సేవ విస్తారంగా జరగాలి, ఆత్మ రక్షించబడాలంటే ఒకటే రూల్ ఏంటంటే 4 సంగతులు. ఒకటి ఏంటంటే ఎదురేది, ఒకటి పరలోకానికి యోగ్యమైన జీవితము నా దగ్గర కనపడాలి. 2 పరిశుద్ధాత్మకు అంగీకారమైన జీవితం నా దగ్గర కనపడాలి. బైబిల్ ఒక మాట, నీ రాజ్యం వచ్చుగాకంటాడు. చెప్పండి, చాలా పెద్ద మాట, ఒక రోజులో అయ్యేది కాదు, చాలా ఉన్నతమైన మాట. ఆ పరలోక రాజ్యము భూమి మీదకి రావాలంటే మట్టికి కాదు, ఆయన పని చేయాల, పరిశుద్ధాత్ముడు పని చేయాల. ఆ పరలోకము ఆ యొక్క మహిమ భూమి మీదకి దిగాలి. ఇంగ్లీష్ లో పాట ఉంది, హెవెన్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్డ్ మై సోల్ అంటే. Heaven came down and glory filled my soul. And కాబట్టి నా రాత్రి వెళ్ళి పగలు వచ్చినట్టుంది, రాత్రి వెళ్ళిపోయి పగలు వచ్చి. చాలా మంచి మాట. ఆ పరలోకం భూమి మీదకి దిగాలి అంటే నీ దగ్గర పరలోకానికి చెందనిది ఏది నీ దగ్గర ఉండకూడదు. చెప్పండి, పరలోకానికి చెందనిది నీ దగ్గర ఏది ఉండకూడదు. ఏది ఉన్నా నీ ఇంట్లో పరలోకం రాదు, ఆగిపోతుంది. అక్కడ గేద కలిసి ఆగిపోతుంది. ఈ మనుషుని ఇంట్లోకి నేను రాలేను, ఎందుకంటే ఈ మనుషుని దగ్గర పరలోకానికి చెందంది ఉంది. యేసు ప్రభు దగ్గర కంట రేపు యేసు చనిపోతాడు. ఇంత మంచి మాట చెప్తుంది. రేపు తెల్లారి యేసు చనిపోతాడు. చనిపోక ముందు ఆ రాత్రి సైతాన్ వచ్చాడు లేదండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాంతో నాకు సంబంధము ఏమీ లేదన్నాడు. అంటే అంటే యేసుక్రీస్తు చనిపోతాంటే కూడా అక్కడ చూడొచ్చారు, సర్పం వచ్చింది. వచ్చి ఈ మనుషుని దగ్గర నాకు చెందింది ఏమైనా ఉన్నదా అని చూస్తే యేసు దగ్గర వాళ్ళకి ఏం దొరకలేదు, లోకముతో సంబంధం ఉన్నది ఏదని దగ్గర దొరకలేదు. లోకంతో సంబంధం ఉన్నది మన దగ్గర ఏది దొరికినా వర్తం పోతుంది. యేసు ప్రభు సిలువ ఏదైతుంది, ఎందుకంటే ఒక మాట చెప్తున్నా, యేసు క్రీస్తు సిలువ నంబర్ అంట 30,000 అంట. ఎంత ఎప్పుడో ఒకసారి చెప్పారు, ఎంత నంబర్ అంట 30,000. అంటే అప్పటికి 30,000 మందిని సిలువ వేశాడట. వాడు చనిపోయారు సిలువ మీద. కానీ ఎవరి సిలువ ద్వారా మానవానికి ఏం దొరకలేదు, పాపక్షమాపణ దొరకలేదు. మరి యేసుక్రీస్తు సిలువ ద్వారా ఎంత దొరికింది? ఆయన మరణములో, ఆయన రక్తములో, ఆయన దేహములో ఏం లేదు, ఏ విధమైన పాపము లేదు. అందుకే ఆయన ఎదుట సమస్తం సాగిలపడ్డాయంట. అధికారులు, ఇహలోకనాథులు, ప్రధానులు, ఇవన్నీ కూడా వాయుమండల సభ అధిపతి, వీళ్ళందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడ్డారు. కొలసిపతిలో మాట్లాడారు, వారిని పహాటముగా వేడుకకు కనపరిచారు. వారి జీవోత్సవంతో పట్టి తెచ్చి ఉందన్నమాట. పట్టి కొలసీలో ఉందన్నమాట. కొలసి 2వ అధ్యాయం నేను చదువుతాను. 15కి వచ్చిన చివరి భాగం ఉంటుంది. ఆయన క్షమించి, అపరాధములంటే క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు
ఇది ఏమిటి? యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా వాళ్ళు ఎవరంట? ప్రధానులు, అధికారులు. ఎవరి ప్రధానులు, అధికారులు? చాలా పెద్ద లిస్టు వీళ్ళు. ఎఫెసీ 6:15 ప్రధానులతో మనం పోరాడని శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ ఇహలోక నాదులతోనూ పోరాడుతున్న పెద్ద లిస్టు ఇచ్చాడు. ఎఫెసీ 2:2 వాయుమండల సంబంధమైన అధిపతి అని రాశాడు. వీళ్ళందరినీ యేసు ప్రభువు ఏం చేశారు చెప్పకండి? సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు. ఇక్కడ పెద్ద మాట చెప్పాల. పూర్వ దినాలంట రాజులు, ఇప్పుడు కేశముద్ర రాజు మహోబాద్ రాజు జయించాడు అనుకోండి. కేశముద్ర రాజు ఏం చేశాడు? మహోబాద్ రాజుని జయించాడు. జయించిన తర్వాత వాళ్ళంట ఒక 7 చాలా రకాలు చేస్తారు. కొంత రాజులు ఏం చేస్తారు సార్, వాళ్ళు పాప కొడతారు, కొట్టి దమస్సు రాస్తారు, కొట్టి చంపి వారి శవాల చెట్లకు ఉరిదీస్తారంట. ఇంకొందరు ఏం చేస్తారు, తలలు నరుక్కోబోతారంట. 2వ మనుషులు 30 తలలు నరుక్కొని పోయి ఆ తలను వారి దేశమంతా ఊరేగించి వారి దేవతలకు ప్రకటించి వారి గుడిలో తోరణం కడతారంట. 2 మూడో కొందరు ఏం చేస్తారంట, వారిని కళ్ళు గుట్లు కూడా పెడతారంట. ఉందండి బైబిల్లో పెద్ద దృష్టిది మాట, చిన్నగా తీసేది దీన్ని మాట. కొందరు కళ్ళు ఏం చేస్తారంట, శూలాలు పెట్టి, ఇనుప శూలాలు పెట్టి సంస్థలు ఏం చేశారు, గుట్లు కూడా పెట్టారు. శిక్షాలు ఏం చేశారు, గుట్లు కూడా పెట్టారు. కొందరు రాజులేమో గుట్లు కూడా పెరిగి వాళ్ళ సంఖ్యలతో వాళ్ళ తిరగట్రాయి కట్టేస్తారట ఇతరమని. కొందరినేమో కొట్టి చంపుతారు, కొందరు ఉరిదీస్తారు, కొందరినేమో తలలు నరుక్కొని వెళ్ళి దేశాలు ప్రకటిస్తారు, గుళ్ళకు తోరణం కడతారు, కొందరినేమో గుడ్లు పెరిగేస్తారు, ఇంకొందరకు పొట్టనే చెప్పడతారట. పొట్టనే చెప్పి వాళ్ళ ఇంట్లో రాజులో గెలిచిన వాళ్ళు నేను పైన కూర్చొని ఫోన్ చేస్తా ఒక రకంగా చేస్తాను. ఆ రాజు ఆకలితో ఉండి కొందరు ఇట్లా చేస్తారట. ఇంకొందరిని వారు దిగంబరంగా చేసి వారు బొమ్మలు చేసిపోతారు. ఇట్లు రకరకాలు చేస్తారు, వాళ్ళ బాధలు దోచుకుంటారు. ఇంకొందరు రాజు ఏం చేస్తారా, అలా కొడుకులు పట్టుకొస్తారు. రైట్, వీటిని కొడుకులు తీసుకురాకుంటారు. కొడుకులు తీసుకొచ్చి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా నపుంసకులు చేస్తారు. నపుంసకులుగా చేసి వారి దగ్గర వారి భార్యలకు కావాలి పెట్టుకుంటారు. అర్థం కాదు మీకు? వాళ్ళ భార్యలకు కావులు మగవాళ్ళను నపుంసకులుగా నిర్దాక్షిణ్యంగా చేసి వాళ్ళ భార్యలకు కావలు పెడతారండి. అంటే ఒక శత్రురాజు చేతిలో ఒకరు ఓడిపోతే ఏమైతుందని చెప్పారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజు, ఆయన పేరు రాజు అని చెప్పండి, రాజులకు రాజు చెప్పండి. ఆయన రాజులకు రాజు అంటే మామూలు రాజు కాదైనా, ఆయన రాజరికం చెప్పండి వర్ణించలేవు. ఆయన షాలేము రాజు, సియోను రాజు, సర్వకాలములకు రాజు, సర్వభూమికి రాజు, సదాకాలములకు రాజు, సియోను రాజు, తర్వాత రాజులకు రాజు, తర్వాత ఆయన 15 తరగతి చెప్తారు. 15 రకాలుగా మహారాజు, యూదులకు రాజు. ఆయన రాజరికాన్ని వర్ణించలేము, అంత గొప్ప రాజు. ఎందుకంటే ఆయన జయించింది ఎవరిని చెప్పండి, ఎవరిని? ఇహలోక నాదుల్ని, ప్రధానులను, అంధకారను, శక్తులను, అపవాదిని, వాయువుల సంబంధ అధిపతులను పట్టి తెచ్చి సిలువ చేత జయోత్సవముతో ఊరేగించాడట. మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీన్ని. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారి ఒక్కరి విధేయత వలన మొత్తం దురాత్మల సమూహాలన్నింటినీ బంధించి వారందరినీ కూడా పరలోకానికి వేరు కనపరిచాడు. దాన్ని మనం ఈ భూలోకంలో ఎంత తక్కువ చెప్పినా తక్కువే ఆ నిత్యత్వం తెలుసుకుంటుందండి. ఆ మహిమ ఏంటంటే ఇక్కడ వెనుక ఆయన విధేయత, ఏంది ఆయన యొక్క ఒబీడియన్స్. ఆ ఒక్కని విధేయత వలన భూమి మీద ఉన్న ప్రతి మనిషికి పరలోకి వచ్చే అవకాశం తెలుసు. మానవులందరి దోషములు, పాపములు, అతిక్రమములు, అపరాధములను క్షమించేశాడండి. ఎట్లా అంటే ఆయన యొక్క విధేయత వలన. చెప్పండి, సాధారణ ఎట్లా దేని బట్టి ఓడిపోయాడు చెప్పండి? ఒకటే మాట చెప్పండి, ఆయన విధేయత. వాళ్ళ దూతలు, వాళ్ళ ప్రధానంగా ఎట్లా ఓడిపోయారు చెప్పండి? ఆయన విధేయత వలన. ఆయన ఒకే ఒక్క క్వాలిటీ ఏంటంటే, ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే విధేయత. ఏమిటా విధేయత? పరమ తండ్రికి అప్పగించుకున్నాడు.
మానవుని దగ్గర 4 సంగతులు ఉన్నాయంట. పలకండి. పాపము, అతిక్రమము, అపరాధము, దోషము. చెప్పండి. పాపం అంటే ఏంటి? తెలిసి చేసిన తెలియక చేసిన పాపం మీద అంటే. ఒక మాట చెప్పాలంటే పాపము అంటే సింపుల్ చెప్పండి. ఆదాము చేసింది ఏంటంట పాపానికి తెలియదు. ఇంత నష్టం ఉంటుంది సంగతి తెలియదు. ఇంకో మాట, ఆయన ఉద్దేశపూర్వకంగా చేసేలేదో మనకు తెలియదు కానీ మోసపోయాడు. బైబిల్లో నరకానికి పోయి లిస్ట్ వదిలిస్తుంది తెలుసా మీకు? చెప్తే భయపడతారు. నరకానికి పోయి లిస్ట్ ఒక లిస్ట్ ఏం తెలుసా? పలకండి. అవివేకులు. చెప్పండి. అంటే ఎవరు చెప్పండి? అవివేకులు కూడా చెప్పండి నరకానికి పోతారు. అవివేకం అంటే ఇంగ్లీష్లో ఫూలిష్నెస్. నాకు తెలియదన్నా, సారీ అన్నా, అరే ఎగ్జామ్ ఈ క్వశ్చన్ వస్తుందని అనుకోలేదన్నా, ఫూలిష్నెస్. వస్తుందో అనుకో రాదేమో అనుకోవడం ఎందుకు నువ్వు? అంటే మనకు తెలియక చేసినా కూడా దానికి శిక్ష అనుభవించాల్సిందే. అరే ఇక్కడ నాకు తెలియడానికి ఇంట్లో ఇస్తే పైన ఇస్తారని నువ్వు శిక్ష వేయవలసిందే. కాబట్టి అవివేకులు నరకానికే పోతారు. బుద్ధి లేని కన్యకలు ఎవరంటే వాళ్ళ పేరు ఏం పేరు? బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని తనం అంటే ఫూలిష్నెస్. మిమ్మల్ని ఎవరు తెచ్చుకోవద్దని సిద్ధంలోనే వాళ్ళ డ్రెస్అప్ ఒకటే, వాళ్ళ వెయిటింగ్ ఒకటే, వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్ ఒకటే, వాళ్ళ యొక్క ల్యాంప్స్ ఒకటే, వాళ్ళ సిద్ధపాటు, వాళ్ళ వస్త్రము, వాళ్ళ అలంకరణ, వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధలు అన్ని ఒకటే. కానీ బుద్ధిలు ఎత్తానునే తెచ్చుకోలేదు. ఎవరు తెచ్చుకోదన్నారు వాళ్ళని? వీళ్ళు తెచ్చుకున్నాం, మీరేం తెచ్చుకోలేదు. అవివేకము కూడా పాపము. మనం పెద్ద పాపాలు చేసిన అవసరం లేదు. ఫూలిష్నెస్ కూడా పాపం. కాబట్టి పాపం అంటే ఆదాము చేసింది పాపం. రెండవది బైబిల్లో అపరాధం అన్నది. పలకండి. యోసేపు అన్నలు వాళ్ళు చేసింది ఏమిటి? అపరాధం. మేము నీ దృష్టికి అపరాధులము అయితే మా అపరాధమును క్షమించు. ఈ అపరాధం అనే మాట చాలా పెద్ద మాట. మూడోది ఏంటంటే దోషం. చెప్పండి. దోషం అంటే ఏంటి? సౌలు యెబూసీయులను చంపేస్తాడు. 2వ సమూయేలు 2వ అధ్యాయం ఉంటుంది. యెబూసీయులను చంపిన నేరానికి సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజ్యానికి వచ్చాడు. దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆగకుండా కరువు వచ్చిందంట. కొన్ని ఏళ్ళు కరువు ఎందుకు వచ్చింది దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు అంటాడు, సౌలు యెబూసీయులను చంపినందువలన ఈ యొక్క కరువు వచ్చిందంటాడు. మరి ఏమిటంటే సౌలు యొక్క కొడుకులు 7 తీసుకొచ్చి ఉరి తీస్తే పోతున్నాడు. అప్పుడు సౌలు కొడుకులే లేదు, అందరూ చచ్చిపోయారు. అప్పుడు ఆయన కూతురు ఉంటున్నారు మేరము, ఆమె కొడుకులు పట్టుకొస్తారు. ఆయన ఉపపత్ని పలకండి రిస్పా. చెప్పండి. రిస్పా అంటే ఆయన ఉప్పుడు కట్టేట. ఆమెకు 5 మంది కొడుకున్నారంట, వాళ్ళని పట్టుకొచ్చారు. సౌలు కొడుకులు లేకపోతే కూతురుల కొడుకుల్ని ఉంపుడు గట్టి కొడుకుల్ని పట్టుకొచ్చి 7 ఉరి తీశారంట. అప్పుడు వర్షం వచ్చింది. అంటే దోషం అంటే మాటలు కాదు, తండ్రుల ద్వారా కుమారులకు వచ్చే దోషం. అపరాధం క్షమించరానిది. అతిక్రమం అంటే ఏంటి? బైబిల్ అతిక్రమం చేసిన వ్యక్తులు ఎవరు చెప్పండి చూద్దాం. దావీదు. ఎవరైనా దావీదు తెలిసి చేశాడు. ఒక మాట చెప్పనా? ఏమనుకోదండి, మోబాదులో దేవుడు అంటేనే తెలియదు. వాడు చేస్తే దాన్ని ఏమన్నా తప్పు చేశాడు అనుకోండి, వాడు అది ఆ పాపం చేశాడంటే దాన్ని పాపం అంటారంట. అదే పాపము నేను చేశాను అనుకోండి, దాన్ని అతిక్రమం అంటారు. అర్థం కదా మీకు? అన్యుడు చేస్తేనేమో పాపము, తెలియక చేసేది. అప్రామణ చేసేది అతిక్రమం. అంటే పాపం అంటే తెలియక చేసేది, అతిక్రమం అంటే తెలిసి చేసేది, అపరాధం అంటే క్షమించడానికి, దోషం అంటే తల్లిదండ్రుల ద్వారా కుమారులకు వచ్చేది. ఈ 4టిని యేసు ప్రభు చెప్పండి ఇంగ్లీష్లో సబ్సైడ్ చెప్పండి నిమ్మలపరచాలి. వాటి శాంతికరం. బైబిల్ ఒక మాట, యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమైనది. చాలా పెద్ద మాటది. అంటే ఈ మానవ జాతి చేసిన 4 పాపాలకు, పాపము, అపరాధము, అతిక్రమము, దోషము, ఈ 4టికి యేసు ప్రభు శిక్షించబడాల. ఆ శిక్షకు వినండి అంగీకరించాలి. విధేయత అంటే అది అందుకోవాలంటే అందుకోని విధేయత కాదు. ఒకవేళ అది కూడా విధేయతే, కానీ మామూలు విధేయత. మనందరము చేసిన పాప, అపరాధ, అతిక్రమ,
దోషముల కొరకు ఎవరు శిక్షించబడాలా? యేసు ప్రభు శిక్షించబడడానికి అంగీకరించారు. అర్థమైందండి? అందువల్ల దానికి ఏం పేరు పెట్టాడు దేవుడు? విధేయత. సింపుల్, చాలా లైట్ మాట ఉంది. విధేయత చాలా లైట్ ఉంది వర్డ్. కానీ ఆ మాట ఆయన అనిపించుకోవడానికి తాను చెల్లించిన క్రయం చాలా గొప్పది. ఇప్పుడు 4 మాటలు త్వరగా చేయండి. చూడండి అందరూ ఒక సింపుల్ గా త్వరగా 4 మాటలు చెప్తాను, చదవండి. అందరూ చదవాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం చదవండి. క్రీస్తు మన పాపముల నిమిత్తము నంబర్ 1, నంబర్ 2 అక్కడికి అన్న చాలండి. ఓకే, 2 నంబర్ 2 యెషయా గ్రంథం 53. యెషయా 53 చూడండి. నేను చెప్తాను, చదవండి. 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి చాలు. నంబర్ 2. నంబర్ 3 మన దోషములను బట్టి నలగొట్టు. నంబర్ 3. నంబర్ 4 మన అపరాధార్థమైన శిక్ష అతని మీద పడను. చూడండి. యెషయా 53 10వ వచనం 3వ భాగం. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము అందరూ పడకండి. మన పాపముల నిమిత్తము మృతి పొందండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడడం, మన దోషములను బట్టి నలగొట్టబడడం, మన నిమిత్తమే అపరాధ పరిహారార్థ బలి చేయబడడం. ఇప్పుడు 4 మాటలు ఒకసారి. పాపము నిమిత్తం ఏమయ్యాడట? వృత్తిని పొందాడట. అతిక్రమంలో కొంచెం ఏమయ్యాడంట? గాయపరచాడు. మంచి మాట చెప్తున్నాడు. పాపం కోసం ఏమయ్యాడు? మృతి పొందాడు. వెరీ గుడ్. అతిక్రమం కోసం ఏమయ్యాడు? గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దోషముల కొరకు ఏమయ్యాడంట? నలుగుకొట్టబడాడు. వెరీ గుడ్. అపరాధం కొరకు ఏమయ్యాడంట? బలి గావించబడ్డాడు. చెప్పండి, బలి. చెప్పండి. 4 ఒకసారి చెప్పండి చూద్దాం మీరే. మృతి పొందాడు. గుడ్. అతిక్రమ నిమిత్తము గాయపరచబడ్డాడు. గుడ్. దోషముల కొరకు నలుగుడు. వెరీ గుడ్. అపరాధం కోసము బలి చేయబడ్డాడు. నేను చెప్తాను, పాపం కోసము నిజాలు చెప్పాడు. పాపం కోసము మృతి పొందాడు. అతిక్రమణ కోసం గుడ్. దోషముల కొరకు గుడ్. అపరాధం కోసం బలి గావించబడ్డాడు. ఈ 4 చెప్పు. ఒక 4 మాట క్లుప్తంగా చెప్తాను. పాపముల కొరకు మృతి పొందాడంట. ఎందుకు? ఒక మాట జాగ్రత్త. ఎందుకు యేసుక్రీస్తును ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే పల్లెంతో కొడతారు, అంతవరకు చచ్చిపోయాడు. మీకు ప్రశ్న ఇస్తాను, మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ కొంతవరకు చెప్తాను. పల్లెంతో పొడవబడిన తర్వాత చనిపోయాడా? పొడవబడకుండా చచ్చిపోయాడా? యోహాను రాశాడు, నేను చూసినాను, పొడిచినప్పుడు నేను ఆ రక్తము నీళ్లు కారి రాశాడు. అయితే మత్తయి కొంచెం డిఫరెంట్ గా రాశాడు. చదవండి. మత్తయి సువార్త 27. మత్తయి 27 అండి. త్వరగా మత్తయి 27 ఏం జరిగింది చూడండి. మత్తయి 27 49 వచ్చింది చూడండి. వెంటనే 49 తక్కిన వారు ఊరుకునుడి, ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూద్దామండి. అక్కడ నంబర్ 1 ఇచ్చాడు. కింద చదవండి. అనేక ప్రాచీన ప్రతులలో మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచను, వెంటనే నీళ్లును రక్తమును కారే. ఏం జరిగింది అక్కడ? తర్వాత 50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం. అంటే కేక వేయడానికి ముందు ఏం జరిగింది? ఇక్కడ మధ్య రాసినట్టుగా యోహాను పక్కన పెట్టండి. అది పరలోకం చూస్తుంది. దాని వివరణ ఇక్కడ ఆగిపోదాం. మత్తయి ఏం రాశాడు? ఏలి ఏలి లామా సబక్తాన్ని చేసేస్తే ఒకడు అన్నాడంట, ఏలియా వచ్చి రక్షిస్తారేమో చూద్దాంరా అన్నాడంట. అని సైనికులు చీటి ఇచ్చాడంట. వాడేం చేశాడంట? ప్రక్కను పొడిచాడంట.
అప్పుడు రక్తము నీళ్లు కారాయి. 50 వచనం ప్రకారం ఆయన గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. మనం యోహాను పక్కన పెడతాం కొంచెం ప్లీజ్. యోహాను యొక్క కామెంటరీని పక్కన పెడదాం. ఇప్పుడు మత్తయి కామెంటరీ ప్రకారం తీసుకుంటే చెప్పండి, ఇప్పుడు బల్లిని ఇప్పుడు పొడిచారు చెప్పండి. కేక వేయడానికి ముందు పొడిచాడు. మత్తయి వివరణ ప్రకారం మత్తయి ఏమంటే యేసుక్రీస్తు ఏలి ఏలి లామా సబక్తాన్ అంటానే వాడు ఏలియా వచ్చి రక్షిస్తాడు చూద్దామని ఓ సైనికుడు ప్రక్కలో పొడిచారంట. అంటే ఒక మాట చెప్పాలంటే సైనికులు యేసు ప్రభుతో ఆడుకున్నారు. సైనికులు యేసు ప్రభు ఏమన్నారు? ఆడుకున్నారు. వాళ్ళు కనబట్లేదు యేసు ప్రభు దేవుడని. వాళ్ళు బల్లెంతో పొడుస్తానే రక్తము నీళ్లు కారినాయి. ఆ తర్వాత ఆయన గొప్ప కేక వేసి, అంటే యేసుక్రీస్తుని బల్లెంతో ఎందుకు పొడిచారు చెప్పండి? మన పాపం కోసం, తెలియక చేసిన తప్పుల కోసం. పాపం అంటే ఏంటి? యేసు ప్రభు నమ్మకం ఉందన్నా నువ్వు చేసిందంతా పాపమే. యేసు ప్రభు నమ్మిన తర్వాత చేసేది అతిక్రమం. మీ నాన్న చేసిన పాపాన్ని బట్టి నీకు వచ్చింది దోషం. ఇప్పుడు నేనున్నా, నాకు షుగర్ వచ్చేసింది. ఎందుకు షుగర్ వచ్చిందిరా అంటే డాక్టర్ ఫస్ట్ అడిగిందంటే మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా అంటారు. అంటే అర్థమైంది, మా నాన్నకు షుగర్ ఉంది కనుక, మా అమ్మకు షుగర్ ఉంది కనుక నాకు షుగర్ వచ్చేసింది. అర్థమైందంటే మనం పాపము దోషం అంటే ఏంటంటే మన తల్లిదండ్రుల ద్వారా మనం సంక్రమించేది. యేసు ప్రభుకు ఆ ఫస్ట్ ఏంటంటే మనం క్రీస్తుకి ఎరగక ముందు చేసిన ప్రతి పాపానికి బలంతో పొడిగించున్నాడు. అక్కడితో అయిపోయింది. అది నివారణ, శాంతికరం. చెప్పండి, శాంతికరం అయిపోయింది. నెంబర్ 2 ఏంటి? అపరాధం. చెప్పండి, అపరాధం అంటే ఏంటి? యోచే పనులు చేసింది. ఇప్పుడు అపరాధం యొక్క శిక్ష ఎలా భరించాడు? ఇక్కడ ఒక ఆగుదాం. బలి గావించబడ్డాడు. చెప్పండి, బలి ఎందుకు అయ్యాడైనా? బలి ఎలా చేయబడ్డాడు? బలి అంటే అంట జాగ్రత్త చెప్తాను. బలి అంటే ఇస్సాకును అబ్రహాం చేసింది దహన బలి. అంటే అర్థం ఏంటంటే బ్రతికున్న మనిషిని చంపి శరీరంలో కొవ్వంతా తీసి ఆ కొవ్వును కాల్చాలంట. దాన్నే దహన బలి అంటారు. దహన బలికి స్పెషాలిటీ ఏంటంటే కొవ్వు కాల్చాల. అంతరముల మీద కొవ్వును, ఆ కాలేయం మీద బొబ్బను, ఆ యొక్క మూత్రగ్రంథుల మీద కొవ్వును తీసి అగ్ని బలపి మీద కాల్చాలంట. కొవ్వు అంటాడు. అంటే ఆ కొవ్వును కాల్చడమే దహన బలి, కట్టెల మీద పేర్చి. ఇప్పుడు యేసుక్రీస్తు దేహములో ఉన్న శక్తి అంతా ఆయన యవ్వనంలో ఉన్న రక్త ఆ కొవ్వంతటిని ఆ సిలువ ప్రాణం మీద, మామూలు సిలువ మీద వేలాడతారంట. జస్ట్ కొద్దిసేపు చచ్చిపోతారంట. కానీ యేసు ప్రభు 6 గంటలు వేలాడంటే దాని వెనక ఒక వింత చెప్తాను. మీకు తెలిసిండు, బైబిల్లో ఏలియా గురించి రాస్తూ సాయంకాల నైవేద్య సమయమున ఏలియా బలి అర్పించి రాయబడింది. ఎప్పుడు అర్పించాడంట? సాయంకాల నైవేద్యం. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు సాయంకాలము. ఇంకోటి పస్కా బలి ఎప్పుడు అర్పించాలా? పస్కా బలి అర్పణ. పస్కా బలి ఎప్పుడు వర్తించాలంటే సాయంకాలం బలి అంటారు. దిగమగరాతలు సాయంకాలం అంటే యూదుల సమయం ప్రకారం 3 గంటల లెక్క. యూదుల లెక్క వాళ్ళకి 3 గంటలు కరెక్ట్ టైం అంటే సాయంకాలం నైవేద్యం అంట. ఇప్పుడు సాయంకాలం వరకు ఆయన బతకాలంటే ఆయన సిలువేసింది ఎప్పుడు? ఉదయం 9 గంటలు సిలువేసి. ఎన్ని గంటలకు? మార్క్స్ వార్త రాశారు ఉదయం 9 గంటలు కావచ్చు. లుకవు రాసిన మాట 9 గంటలు కావచ్చు. 9 గంటలకు సిలువేస్తే 3 గంటల వరకు బ్రాను మీద వేలాడాయన. ఏం దేని మీద? చెప్పండి. ఏం మీద? అది దహన బలి. దేహంలో ఉన్న చెప్పండి, దేహంలో ఉన్న కొవ్వు తీయాల. ఆ కొవ్వును అర్పించాలి. అది దహన బలి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను మీకు అర్థమవుతుంది. చిన్న మార్గం కథ. ఎంతమందికి గోపాల్ కేసు తెలుసండి? గోపాల్ కేసు ఎంతమంది తెలుసు? గోపాల్ కథ తెలుసా మీకు? అన్నది చదువుకోవడం తెలుసు.
మీకు విషయం చెప్తాను. 1984లో అప్పుడు ఇందిరాగాంధీ బతికే ఉంది, ఇంకా చచ్చిపోలేదు. ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు అంటే సంతకం పెట్టిందంట. ఏం సంతకము? ఈ తుపాకీ గుండ్లు యొక్క మిసైల్ తయారు చేయడానికి ఒక వస్తువు తయారు, దానికి మిథైల్ యాసిడ్. ఏం పేరు? మిథైల్ యాసిడ్. మిథైల్ యాసిడ్ అనే ఒక కెమికల్ పదార్థం తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ ఇండియాలో స్టార్ట్ చేసి 84లో భోపాల్ అది అతను ఎప్పుడో స్టార్ట్ అయింది. దానికి ఇందిరాగాంధీ సంతకం పెట్టింది. సంతకం పెడితే ఆ కంపెనీ వాడు అక్కడ భోపాల్లో స్టార్ట్ చేశాడు. అప్పుడు అయితే మిథైల్ యాసిడ్ ఏం చేశాడు, అది చాలా ప్రాణాంతకమైన గ్యాస్ అనమాట. ఏం చెప్పండి? ప్రాణాంతకమైన గ్యాస్. అది పీల్చి చచ్చిపోతాం అన్నమాట. అలాంటి గ్యాస్ ద్వారా ఈ మిసైల్ సంబంధించినవన్నీ తయారు చేస్తారు. ఈ కెమికల్స్, బుల్లెట్స్, ఇక మిసైల్స్ ఇవన్నీ. ఆ కెమికల్ ఫ్యాక్టరీ సంతకం పెట్టినారు. పెట్టింది దాని నిజమో ఆయన తినేంత డబ్బు అమ్ముడు పోయిందో తెలియదు, కానీ మొత్తం బెనిఫిట్ తీసుకున్నాడు అనమాట. పెద్ద కథ, పెద్ద చాటు కథ. అయితే 1984లో ఒక మెయిన్ ఫ్యాక్టరీలో పనిచేసే ముఖ్యమైన అధికారి నిర్లక్ష్యం ద్వారా ఆ గ్యాస్ ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఫస్ట్ ఆ గ్యాస్ లీక్ అయితేనే ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోయాడు. ఆ మేనేజర్ చచ్చిపోయాడు, నేనేజర్ చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ గ్యాస్ మొత్తం లీక్ అయింది. అప్పుడు నైట్ మిడ్-నైట్ 12:30 టైం. ఆ టైంలో ఆ మిథైల్ యాసిడ్ ఇలా ఊర్లోకి వచ్చేసింది. భోపాల్లో ఆ ఏరియాలో ఉన్న ప్రజలు 60,000 జనాభా చచ్చిపోయింది. తల్లి పిల్లకు పాలిస్తా తల్లి ఊపిరి ఆడలేదు, ఏం అర్థం కాలేదు. అర్థము చేసుకునే చచ్చిపోతారు. ఆ తల్లి బిడ్డ పాలిస్తుంది, ఊపిరాట్లేదు అనుకునే బిక్స్కి గుడ్లు బయటకు వచ్చేస్తాయి, తల్లి చచ్చిపోయింది. బిడ్డ పాలు దాకా తల్లి రొమ్ము తీసి పాలిస్తా ఉంది, బిడ్డ పాలు దాకా బిడ్డ చచ్చిపోయింది. అట్లా కొందరు కనుక్కున్నారు, ముక్కు మూసుకున్నాడు, ఎంతసేపు పరిగెత్తాడు, ముక్కు మూసుకొని 20 సెకండ్ల కింద కూర్చోబట్టలేడు. 20 సెకండ్లు మన ఊపిరి విచ్చుకొడుతుంది. తీసుకున్నాడంటే చచ్చిపోయాడు. అట్లా పరిగెత్తా. అట్లా అదే టయానికి అతి ఫ్యాక్టరీ దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందండి. అప్పుడు పాపం వాడికేం లేదు, వాడు చుట్టూ రైలు వచ్చింది, రైలు ఆగింది. మిథైల్ యాసిడ్ వాళ్ళు పిలుచుకున్నారు. మొత్తం అలా ట్రైన్ నుంచి వెళ్ళిపోయింది కదా యాసిడ్. ఆ మిథైల్ యాసిడ్ ట్రైన్ లో ఉన్న 2,000 మంది సవాలు. లైక్ దట్ ఒక్క రోజులో 74,000 మంది ఆ మిథైల్ యాసిడ్ పీల్చుకుని వచ్చినారు. అప్పుడు 1984లో ఇండియా అంతా భయంకరమైన ఉపద్రవం. ఆ దెబ్బకు ఇందిరాగాంధీ రిజైన్ చేసే పరిస్థితి, గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కేసు 2002వ సంవత్సరం నడిచింది. దీని కారణం ఇందిరాగాంధీ వాళ్ళ ఫ్యామిలీ. దీని గోపాల్స్ కేసు అంటారు. దీని తర్వాత గోపాల్స్ కుంభకోణం స్టార్ట్ అయ్యింది. ఇది పెద్ద కథ అనమాట. నేను ఏం చెప్తానంటే, అందరూ పలకండి, ప్రాణ వాయువు. చెప్పండి, చెప్పాలి అందరూ పలకండి. ప్రాణ, మీకు ప్రాణవాయువులో మీకు తెలవదండి, దాని అవసరత వచ్చి తెలుస్తారు. మీకు అర్థం కదా? మీకు ప్రాణవాయువు యొక్క విలువ మీకు తెలవదు, దాని అవసరం వస్తే. మన రీసెంట్లీ హైదరాబాద్ లో ఒక భార్య భర్త కొత్త కారు కొనుక్కున్నారంట. 2 పిల్లలండి, 2 కొడుకులంట. అయితే వాళ్ళ మోరు ఇక్కడ డిమార్ట్ పెన్సర్ పెద్ద రిలయన్స్ షాపింగ్. 2 పిల్లలు నిద్రపోతారు కారులో. అరే పిల్లలు నిద్రపోతారులే, కొత్త కారు కొన్నారు, నిద్రపోతారులే అనుకొని ఏసీ ఆన్ చేశారు. సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. ఆ కీ లాక్ అయిపోయింది, ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. కీ లాక్ అయితే ఏమవుతుంది, ఇంజన్ అప్పుడు అంతవరకు ఏసీ అయిపోయింది. పిల్లల లోపల ఆక్సిజన్ ఆకులు ఊపిరి పెట్టారు, ఆక్సిజన్ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత అది మంచి సమ్మర్లో మెయిన్ రోడ్ లో పెట్టారంట. వీళ్ళు లోపలికి ఏసీ పెట్టామని వీళ్ళు అనుకున్నారు. కారు లాక్ అయిపోయింది. వీళ్ళు లోపలికి వెళ్ళి షాపింగ్ అంతా చేసుకోవాల్సింది 10 నిమిషాలు పట్టింది. కారులో ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. పిల్లల డోర్లు కొట్టి ఒక 3 నిమిషాల కల్లా, 3 నిమిషాలు 1 నిమిషమే ఆక్సిజన్ అయిపోయేదాకా నిద్రపోయారు. ఆక్సిజన్ అయిపోయిన తర్వాత ఊపిరి ఆడట్లేదు. ఎంత వరకు మా బాడీలో ఆక్సిజన్ లేకుంటే చేతులు రావు, తెలుసా మీకు? చెప్పండి, మీకు బాడీలో ఆక్సిజన్ లేకుంటే ఏం రావు, చేతులు కాళ్ళు ఆడవు, చచ్చిపడిపోతుంది.
ఆక్సిజన్ ఉంటే చేతులు ఆడతాయి, కాళ్ళు ఆడతాయి. ఆక్సిజన్ లేకుంటే నువ్వు కాళ్ళు కొట్టలేవు, బాడీలో ఆక్సిజన్ లేకుండా చచ్చిపోతే మనం చేతులు చచ్చిపడిపోతుంది, ఒక్కసారి ఆగిపోతాయి. 6 ఆపరేట్లు వాళ్ళు కొట్టి 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 ఆగిపోతాయి. వాళ్ళ మమ్మీ డాడీ షాపింగ్ చేసుకొని వచ్చారు, క్యాడ్బరీ చాక్లెట్ అన్ని తీసుకొని వచ్చారు, కారు లాక్ ఓపెన్ చేశారు. అది లాక్ ఓపెన్ చేశారు, కారు అప్పుడు ఓపెన్ చేశారు, నిద్రపోయినట్లు ఉన్న పిల్లలు 2 శవాలు. డాక్టర్ పిల్లలు జాగ్రత్త, కారు వాళ్ళు వెరీ వెరీ చాలా జాగ్రత్త చేసుకోవాల్సిన విషయం ఇది. రియల్ గా జరిగింది. ఇట్లా చాలా మంది చచ్చిపోయారు, కారులో ఉండి లాక్ అయి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. నేను చెప్తానంటే మనకు ప్రాణవాయు యొక్క విలువ తెలవదు. యేసుక్రీస్తుకు వచ్చిన అవసరత. ఆయన శిలువ మీద మేకతో కొట్టారు. ఇప్పుడు చెప్తాయండి, 12 చెప్తాను. అపరాధ పరిహారార్థ బలి, దాని అర్థం చెప్తున్నప్పుడు యేసు ప్రాణం శిలువ వేశారు మేకలతో. మనిషి దేహంలో అంట మనం డబ్బులు దాచిపెట్టుకోగలము, పైసలు దాచిపెట్టుకోగలము, అంతా సరే గాలి దాచిపెట్టుకోలేము. చెప్పండి, గాలి ఎంతసేపు ఉంటుంది? 20 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదు. ఎన్ని సెకండ్లు? 20 సెకండ్ల తర్వాత 21వ సెకండ్ ఆక్సిజన్ అందుకుంటే గుండె స్టార్ట్ అవుతుంది, దాన్ని తొందర అవుతుంది, మనకు వచ్చేస్తుంది. ఇంకొక 20 సెకండ్లు అనేది అనుకో ఆగిపోతుంది. ఇప్పుడు యేసుస్వామిని మేకలతో కొట్టారు. బాడీలో పడితే ఏమైపోతుంది? మనిషికి రక్తం పోతా ఉంటే ప్రాణవాయువు అందదు. తెలుసా మీకు? మనిషికి చెప్పండి, రక్తం పోతా ఉంటే ఆక్సిజన్ పోదు లోపలికి. ఈ ప్రాణవాయువు రక్తం అంతా ఉంటేనే గుండె పంపింగ్ అవుతుంది. గుండె పంపింగ్ అవుతుంటే ఆక్సిజన్ లోపల పీల్చుకుంటుంది గుండె. నీకు రక్తం పోతే గుండెకి ఏమందదు? రక్తం అందదు. ముందు రక్తం రావాలా, ఆ రక్తం అందుతా ఉంటే గుండె కొట్టుకుంటుంది. గుండె కొట్టుకుంటా ఉంటే ప్రాణవాయువు పీల్చుకుంటుంది. ఇంకా ఒకదానికి లింక్ అనమాట. ఆక్సిజను, రక్తము, గుండె. చెప్పండి, ఈ 3 అనుసంధానం అయితేనే మనిషి. గుండె ఉండాలా, రక్తం ఉండాలా, చెప్పండి, 3 ఏంటి? ఆక్సిజన్ 3 ఉంటేనే మనిషి. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏమైతుంది? రక్తం పోతా ఉంది. రక్తం పోతా ఉంటే ఆయనకి ఏమందదు? ఊపిరందదు. ఊపిరందుకుంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే కాళ్ళ మీద తన దేహమంతా తీసుకొని పైకి లేకపోవాలి. పైకి లేకపోతే ఆక్సిజన్ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటే కిందికి వెళ్ళిపోయింది, రక్తం పోతుంది. ఊపిరి తీసుకున్న తర్వాత ఆ 20 సెకండ్ల ఆక్సిజన్ బాడీలో ఆక్సిజన్ అయిపోతుంది. బాగా చేయాలా? దేహాన్ని ఏం చేయాలన్నా కాళ్ళని తీసుకొని శక్తి కొంచెం నేలకుండా చేస్తే గుండె కొంచెం కొంచెం తేలిగే. అప్పుడు ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మళ్ళీ 20 సెకండ్లే మళ్ళా ఊపిరందు లైట్ సెట్ 6 గంటలంటే 6 × 60 6 30 365 నిమిషాలు. 365 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు 36 2000 సార్లు. చెప్పండి, 2000 సార్లు, ఎగ్జాక్ట్లీ 2000 టైమ్స్ యేసుక్రీస్తుని ఏం చేసుకున్నాడు? చెప్పండి, ఇలా పైకి తీసుకున్నాడు, ఆక్సిజన్ అందుకున్నాడు, మళ్ళా శరీరం ఊపిరి తీసుకున్నాడు, మళ్ళా శరీరం అంతా ఇట్లా పైకి తీసుకోవాలా, ఉంచుకోవాలా. లైక్ దట్ ఎగ్జాక్ట్లీ ఉరి కంటే ఘోరం అది. 2000 సార్లు ఆయన బాధను. ఇంకోటి, దేహమంతా కాళ్ళ మీద పడుతుంటే కాళ్ళలోంచి ఏమైతుంది? ఇప్పుడు రక్తం కారిపోవడము. అంటే బాడీలో ఉన్న కొవ్వు ఎక్కడెక్కడ కొవ్వు అంతా భస్మమైపోయింది. రక్తమంతా కారిపోతా ఉంది, రక్తమంతా కారిపోతా ఉంది. అది కష్టమైతా ఉంది. ఇక నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, తండ్రి నన్ను ఎందుకు చేయించి పెట్టావు అన్నాడు. తప్పి కూర్చున్నాను అన్నాడు. తర్వాత ఆఖరి కష్టమైంది, ఇంకా చనిపోతున్నాను, 1 సెకండ్లో చనిపోతుందిగా, సమాప్తమైంది అన్నాడు. తండ్రి ఆత్మని చేసి అప్పగించాడు. అప్పుడు వాళ్ళకి ఎగతాళిగా
బల్లెంతో పొడిచాడు. ఆఖరిగా ఉన్నాడు గుండెల్లో నుంచి ఆ బల్లెము దేహంలో నుంచి గుండెలోకి వెళ్ళిపోయి గుండెను పొడిచింది. గుండెను పొడిచి బల్లెం లాగేసింది. ఆఖరి ఇంకా ప్రాణం తీసుకోలేకపోయాడు, ప్రాణవాయు తీసుకోలేకపోయాడు. అపరాధ పరిహారార్థం. రెండే. మూడోది ఏంటంటే అతిక్రమం. చెప్పండి, దావీదు చేసింది ఏమిటి చెప్పాల? దావీదు కంట చట్టరీత్యా చేసుకున్న వారు 8 మంది ఉన్నారంట. ఎంతమంది? తర్వాత దావీదు చేసిన యుద్ధాలు అంటే చరిత్ర చదివితే దగ్గర దగ్గర ఒక ఎన్నో 100 యుద్ధాలు చేశాడంట. ఈ 100 యుద్ధాలలో ఇంకో 10 నిమిషాలు వదిలేస్తాను, కరెక్ట్ నేను వదిలేస్తాను. 2 పార్ట్స్ ఉన్నాయి. దావీదు చేసిన యుద్ధాలలో ఆ యుద్ధాలను జయించిన తర్వాత అంట ఆ రాజుల భార్యలు ఉంటారంట. చెప్పండి, రాజుల చెప్పండి వాళ్ళని తెచ్చుకుంటారంట, వాళ్ళని చంపరంట, వాళ్ళని ఉంపుడు గట్టలుగా ఉంచుకుంటారంట. అంటే దావీదుకి ఎంతమంది భార్యలు లెక్కలేదు, చేస్తున్న భార్యలు 8 మంది. ఇంతమంది భార్యలు ఉండగా నీకు వాక్యం తెలిసి ఉండగా వ్యభిచరించుకున్న వాక్యం బాగా తెలుస్తున్నా కూడా తన పొరుగు వారి భార్యను నిర్గమకాండ 20 చివరి ఆజ్ఞ ఉంటుంది. అలాగండి, నీ పొరుగు వారిదగు చెప్పండి, నీ పొరుగు వారిదగు ఎద్దు నేను, గాడిద నేను, భార్య నేను ఆశింపకూడదు. ఆ 10వ ఆజ్ఞ దగ్గర ఫెయిల్ అయిపోయాడు. బైబిల్లో పౌలు ఒక మాట పౌలు అంటారు, పలకండి నేను, అది అపోస్తలుల 20 అధ్యాయంలో యాక్ట్స్ 20లో పలకండి, నేను ఎవని వెండి నేను, బంగారం నేను, వస్త్రముల నేను ఆశింపలేదు. అన్నమాట. వెండి బంగారము మూడేది, వస్త్రములంట. పొరుగువాని బట్టలు కూడా ఆశించకూడదు. పొరుగువాని బట్టలు కూడా ఆశించకూడదు. ఆ ఆజ్ఞ దగ్గర దావీదు తప్పాడు. దాని ఫలితం ఏంటంటే మన అతిక్రమణ క్రియల నిమిత్తమే అతడు గాయం. ఎందుకు ఒక మాట, యేసుక్రీస్తు చేతులకు కాళ్ళకి మేకులతో కొట్టారు కదా, ఎందుకు మేకులతో కొట్టారు చెప్పగలరా? అతిక్రమణ. ఒక మాట చెప్పాలంటే యేసు స్వామికి మేకులతో ఎందుకు కొట్టారంటే తెలిసి పాపం చేసే వాళ్ళ కోసం. చెప్పండి, చాలా మంది సువార్త తప్పు తెలియక తప్పు సువార్త చెప్తారు. అయ్యలారా, మనం చేసిన పాపాల కొరకు యేసుప్రభు తల మీద ముళ్ళకిటం కొట్టారు, మనం చేసిన పాపాల కొరకు యేసుప్రభు చేతులు మేకులు కొట్టారు, మనం చేసిన పాపాల కొరకు యేసుప్రభు కాళ్ళు మేకులు కొట్టారు, మనం కాళ్ళు చేసిన పాపాలకు యేసుప్రభు కాళ్ళతో మేకులు కొట్టారు. వాక్యం తెలియదు అంట. మనం చేసిన పాపాల కోసం కాదు, విశ్వాసులు చేసిన పాపాల కోసం. అన్యులు చేసిన పాపం కోసం ఏం చేయబడ్డాడు? బల్లెంతో కొరవబడ్డాడు. క్షమించరాని పాపాలు చేసేందుకోసం బలి చేయబడ్డాడు. తెలిసి విశ్వాసులమైన మనం చేసే పాపాల కోసం మేకులతో కొట్టబడ్డాడు. తర్వాత ఒక మాట పలకండి, అన్న చెప్పాలి, మంచి మాట. మన దోషముల నిమిత్తము నలుగు కొట్టబడింది. ఎందుకు యేసుప్రభువు గోడాలతో కొట్టారు చెప్పండి? మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించిన దోషం. తల్లిదండ్రుల ద్వారా ఏం సంక్రమించింది? కొందరు జాగ్రత్తది, తండ్రి బాగా పిసినారు ఉంటాడు, కొడుకు కూడా పిసినారు ఉంటాడు. అంటే తండ్రికి ఉన్న బుద్ధి ఎవరికి వచ్చింది? కొడుకు వచ్చింది. తల్లికి ఊరికే తల్లి ఏం చేస్తారు, కొందరు తల్లి ఏం చేస్తారంటే ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తా ఉంటారు. దాని బైబిల్లో కొండెములు అంటారు. ఏమంటాడు? పిల్లలకు అయ్యే బుద్ధులు ఉంటాయి, అన్నట్లు ఒక్క విషయం కాగలదు. అంటే ఎట్లయింది? తల్లిదండ్రుల దానికి నీకేమొచ్చినాయి? ఆ బుద్ధులన్నీ వచ్చినాయి. పాప దీన్ని దోషం, ఇది వన్ టైప్ ఆఫ్ దోషం. ఇంకా తల్లిదండ్రుల ద్వారా మనకు కొన్ని సంక్రమిస్తాయి. మా సొంత నాన్న వాళ్ళ తమ్ముడు అంటే దగ్గర బంధువు ఆయన, మాకు ఆయన 3 ఆడపిల్లలు పుట్టారు. 3 ఆడపిల్లల విషయం ఏంటంటే పెద్ద అమ్మాయి పుట్టింది. పుట్టి బై బర్త్ అమ్మాయికి కళ్ళు లేవు, కంప్లీట్ కళ్ళు లేవు, కన్నుగుడ్లే లేవు, పుట్టుగుడ్డు పుట్టింది. మళ్ళీ ఇంకొక అమ్మాయి పుట్టింది, 2వ పాప.
ఇదన్నా మంచిది పుడుతుంది అనుకుంటే ఆ అమ్మాయి పుట్టుబుట్టే పుట్టింది. అలా 3 అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయినా మంచిది పుడుతుంది అనుకున్నారు, కొడుకు పుట్టి అనుకున్నారు. 3 పాప కూడా పుట్టుబుట్టు పుట్టింది. నేను నిజం చెప్తున్నాను. అనంతపురంలో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అంటే వాళ్ళ ఆయన ఏం పాపం చేశాడంట. వాళ్ళ అమ్మ నాన్న ఏం పాపం, మన తల్లిదండ్రులు మనం చేసిన పాపం ఎక్కడికి పోదు. జాగ్రత్త వినండి, నీవు చేసిన పాపం ఎక్కడికి పోదు, అది నీ పిల్లలకు అంటుకుంటుంది. నువ్వు చచ్చిపోతావు, పొందకపోతావు. నీ మట్టి దుమ్ముకు దుమ్ము, తూలుకు తూలి మేము వేసిపోతాం సేవకులం. కానీ నీ దోషము నీ పిల్లల 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 పిల్లలకు అంటుకుంటుంది. ఒక్కడు బాగుపడ్డు, అందరు దేశదిమ్మలు అవుతారు, అందరు కుటుంబాలు నాశనం అవుతాయి, వంశాలు సంసారాలు నాశనం వైపు తెగనరకబడతారు, కుటుంబం అంతా శోధన ఉంటుంది. వరంగల్లో గోపాలపురం అని చెప్పండి, వాళ్ళ ఇళ్ళంట 35 ఏళ్ళు దాటి బతకడంట. ఎన్నేళ్ళు? ఏంటంటే క్యాన్సర్. ఎక్కడొస్తుందో తెలియదా, 34 దాటాడంటే క్యాన్సర్ వస్తుంది. 3 నెలలు బతుకు క్యాన్సర్ 3 మంది చూస్తుంది. అబ్డామినల్ క్యాన్సర్, ఐ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్. ఎందుకు క్యాన్సర్ అనుమతించాడు దేవుడు? కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క దోషం 3-4 తరాలు. జాగ్రత్త. దోషం నువ్వు చచ్చి నువ్వు పొందకపోతావు అన్నో, నువ్వు చచ్చి నువ్వు పొందకపోతావు, ఎట్లా పెట్టి మట్టేసిపోతావు మేము. కానీ నువ్వు చేసిన దోషము నీ పిల్లల 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 పిల్లలకు 4 తరాలు కంటుకుంటుంది. గుర్తుపెట్టుకో, ఎక్కడికి పోదు. నువ్వు అప్పైనా క్షమించబడుతుంది, కానీ దోషము అట్లే ఉంటుంది. నువ్వు చచ్చిన పొందకపోతావు, నీ పిల్లల 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 ఒక్కడు బాగుపడు, అందరు దరిద్రులే ఉంటారు. ఒక్కరికి జ్ఞానం ఇవ్వబడదు. ఏం ఇవ్వబడదు? ఏంటో వీడికి చదివే అంటట్లేదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తాత చేసిన పాపము, వాళ్ళ అవ్వ చేసిన దోషము ఎన్ని కొంపలు ముంచిందో, ఎన్ని సంసారం దిగిందో, ఆ దోషము పిల్లల పిల్లల పిల్లల. యేసు స్వామి ఆ దోషముల కొరకై నలుగ కొట్టబడ్డాడు. నల్లుగో మడే నీకై పాలు కాకుండే మారుగా. కాకుండే మారుగా. చాలా మంచి పాట. సుడుమది నీ కొరకై సిలువపై వేలాడే శ్రీయేసు. చాలా అద్భుతమైన పాట. కాబట్టి యేసుస్వామి మన దోషముల కొరకేమయ్యాడు చెప్పండక. వాళ్ళకి ఇప్పుడు చెప్పండి. దోషాలు ఏమి చెప్పండి? నల్లగొట్టే. గుడ్. పాపం ఏం చేసింది? మృతి పొందేను. గుడ్. అతిక్రమం ఏం చేసింది? గాయపడి. గుడ్. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అతను అపరాధ పరిహారార్థ బలి చేయగా ఆయన అది నివృత్తి శాంతికరమైంది. దీన్ని 4 కలిపి ఒక్క సెంటెన్స్ చెప్పాలంటే విధేయత. చెప్పండి. విధేయత అంటే నన్ను గ్లాస్ అందుకోరా అంటే గ్లాస్ అందుకోరా అంటే విధేయత ఏమి తప్పులేదు. ఇది కాదు అసలైన విధేయత. యేసు ప్రభు కనపరిచింది. చెప్పండి. ఇది కాదు, ఇది ఓకే, ఇది ఓకే, క్యాషియో బిడ్డ అంటే ఓకే, మంచిదే, ఇది విధేయతే. యేసు స్వామి అనుభవించింది. చెప్పండి. అసలైన తద్వారా అనేకలమైన మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులముగా. ఒక మాట ఫైనల్ చెప్పిస్తున్నాను. ఇప్పుడు 3 నిమిషాలు టైం ఉంది నాకు. 3 నిమిషాలు చెప్పిస్తా విషయం. ఒక మాట చెప్తా. మానవుడంతా ఏ పాపము చేసినా కూడా దేవుడు క్షమిస్తాడంట. ఏ పాపం చేసినా. మన ఒకడు యాకూబ్ మెమెన్ అనే వాళ్ళు గురి తీశారు. అని ఎందుకు గురి తీశారంటే దగ్గర 300 మంది బాంబు బ్లాస్ట్ లో చచ్చిపోయారు, 1800 మంది ఇంజూరయ్యారు. అంటే 2000 మంది వాళ్ళ కారణంగా మనుషులు గాయపరచారు. బాంబు బ్లాస్టింగ్ తో వచ్చిన పాయిజన్ అంట బాడీలోకి ఇంజెక్ట్ అయితే అటు తీసేయాలండి. తెలుసా మీకు అవసరం? బాంబు బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన బాడీలోకి ఎంటర్ అయిన ఆ పాయిజన్ అంట
దాంట్లో పాయిజన్ ఉంటుంది. ఆ పాయిజన్ బాడీలో కలిగిందంటే ఆ చేయి కట్ చేసిందేనండి. కాలు ఎంటర్ అయితే కాలు కట్ చేసింది, బాగా కాదండి కదా, పాయిజన్ అయిపోతుంది కాలు. అట్లా 1800 మంది అంగవైకల్యం అయిపోయారండి. 300 మంది చచ్చిపోయారు. దీన్ని గవర్నమెంట్ అనేది ఇప్పుడు తీసింది. ఒక మాట చెప్తున్నా, ఆ యాకూబ్ మెమెన్ అనేవాడు కూడా యేసు ప్రభువా నన్ను క్షమించంటే చెప్పండి ఎప్పుడు క్షమిస్తాడు. మన మీకు ఎంతమంది గుర్తుంది, 2010 డిసెంబర్ 16వ తారీఖున నిర్భయ అనే అమ్మాయిని 6 మంది అత్యాచారం చేశారు. పవన్ గుప్తా, ముఖేష్ ఠాకూర్, తర్వాత అక్షయ్ కుమార్, తర్వాత రామ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్, ముఖేష్, తర్వాత అక్షయ్ ఠాకూరు, గుప్తా, ఇట్లా 5 మంది కలిసి అత్యాచారం చేసి ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారు. గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లాంటి జడ్జిమెంట్ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ ఈ పేపర్ జరిగితే తెలుస్తుంది. 5 మందికి ఆ మరణ జడ్జిమెంట్ మరణ వాగ్మూలం అంటారు. దాన్ని మరణ శాస్త్రం రాసిన తర్వాత జడ్జి ఆ పెన్ తుంచేశాడంట. ఈ పెన్ ఇంకొకరు వాడకూడదు. మరణ శాసనం రాసిన పెన్ ఏం చేస్తూ ఇంకొకరు వాడకూడదు, అటు తుంచేసి కష్టపడి పడతారంట. వేసి ఏం శాసనం రాసేదా దాని కేస్ షీట్, కేస్ షీట్ అంటారు, షార్ట్ లో కేస్ షీట్ అంటారు. ఆ కేస్ షీట్ 1500 పేజీల బుక్ అంటే. ఎన్ని పేజీల బుక్ అంటే బైబిల్ కన్నా ఎక్కువ రాస్తారు. వాడు ఎట్లా అటాక్ చేశారు, ఎలా అత్యాచారం చేశారు, ఎవరెవరు చేశారు, ముందు ఎవరు చేశారు, తర్వాత ఎవరు చేశారు, మొత్తం లిస్ట్ 1500 పేజీలు అది రాసి అది చదివిన తర్వాత జడ్జి పరేషాన్ అయిపోయాట. ఇలాంటి వాళ్ళు క్షమించకూడదని చెప్పి మరణ శాస్త్రం రాశారు. వాళ్ళు జడ్జిమెంట్ తెలుసా, 5 మందిని కలిపి ఒకటే తాడు బిగించాలంట. ఒక్కటే సింగిల్ రోప్ తో 5 మందికి కట్టి ఉరికి ఇవ్వండి గవర్నమెంట్. అట్లా చేశారు. వారికి కూడా ఏమని చేస్తారో దగ్గర అడిగితే ఏముంది, ఒక్కరికి మాత్రం లేదంట. చెప్పండి మీరు ఏం చెప్పండి, ఎవరికి క్షమాపణ ఉంది? యాకూబ్ మెమెన్స్ ఏముంది చెప్పండి అన్నమాట. మీకు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోలే మాట. యాకూబ్ మెమెన్స్ ఏముంది? క్షమాపణ. నిర్భయాన్ని అత్యాచారం చేసిన వాళ్ళకి ఏముంది? ఒక్కని మాత్రం క్షమాపణ లేదంట. చెప్పండి అన్నమాట. యేసు ప్రభువును అంగీకరించిన వాడు ఏ పాపమైనా క్షమిస్తాడంట. గాని దేవదేవుడు నీ కొరకై మరణించిన సత్యాన్ని నువ్వు అంగీకరించకపోతే నీకేం లేదు క్షమాపణ. అంటే ఇప్పుడు ఈ లెక్కన ఎంతమంది రండి వరంగల్ మహబూబాదులు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు వ్యభిచారం చేస్తే క్షమించడేమో, దొంగతనం చేస్తే క్షమించడేమో, నరహత్య చేస్తే క్షమించడేమని. అవి క్షమించబడే పాపాలు. క్షమించరాని పాపం ఒక్కటే ఒకటి మూలము లేనది క్రీస్తును అంగీకరించడం. నేను చెప్తాను, నేను నీకన్నా ఎక్కువ పాపాలు చేసి ఉండొచ్చు, కానీ నేను పరలోకం పోతాను. ఎందుకో చెప్పండి. యేసు ప్రభువు నేను మీలో ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభువును అంగీకరించకుండా మాత్రం మీకు క్షమాపణ పరిగింది. కాబట్టి ఎందుకంటే ఆయన చెల్లించిన ఆ విధేయత మూల్యము బహు గొప్ప. అంటే రక్షణ మనకిచ్చాడు, ఆ అంగీకరించకూడదే మనకిచ్చాడు. మన దాన్ని ప్రభువును మనము స్తుతిద్దాం, అప్పగించుకున్నాం. నీవు కూడా ఆయన ఇది ఎక్కడికి అయిపోలేదు, వర్తమానం అయిపోయింది అనుకోండి. వర్తమానం ఇది జీవితానికి సరిపోదు. ఒక లైఫ్ టైం ధ్యానించడం సరిపోదు. ఇచ్చిన ఒక పాటలో 1 పాట కొంచెం చెప్పాను, దీన్ని ఇంకా ధ్యానించుకోవచ్చు. అవిధేయత అంటే ఏమిటి? విధేయత అంటే క్రీస్తు చెల్లించింది ఏమిటి? విధేయత. ఆయన మన సమస్తమైన పాపములకు శాంతి కరమని ప్రతి మార్చ జీవించుకో.